అనురాగ్ కుల్కర్ణి అంటే ఈ పేరు ఇక్కడది కాదు, నేటివ్ కాదు, తెలుగు బాగా మాట్లాడుతున్నావు. ఐఎమ్ ఫ్రమ్ అ విలేజ్ కాల్ నీలా, మా నేటివ్ ప్లేస్. అది మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ బార్డర్లో ఉంటుంది. మ్యూజిక్ నేర్చుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత కూడా యువర్ ఇంటూ హిందుస్థానీ మ్యూజిక్ మా ఫ్యామిలీలో ఎవరికి తెలీదు. మా ఫాదర్ హీ వాజ్ ఇంట్రెస్టెడ్ బికాజ్ వాయిస్ బాగుంది అని చెప్పి దే న్యూ ఇట్. బట్ ఏంటంటే ఐ యూస్ టు నాట్ ప్రాక్టీస్ ఎనీ టైమ్. సో నన్ను బెదిరించాలి అన్నమాట. అంటే క్యాసెట్స్ అవి ఉండే కదా అప్పట్లో, ఇవన్నీ తీసేసి నేను బయట పడేస్తాను. శతమానం భవతిలో ఒక మంచి పాట పాడను. మెల్లగా తెల్లారిందో ఎలా, వెలుతురే తెచ్చేసిందో ఇలా, బోసి నవ్వులతో మెరిసే పసిపాపల్లా. బాబా బంగారం టైం నుండి కదా యు వర్క్ ఫర్. అప్పటి నుంచి మై వర్క్ యాక్చువల్లీ అంటే యాక్సిలరేటెడ్ అని చెప్పొచ్చు. సో అప్పుడు ఏంటంటే ఐ వాజ్ సింగింగ్ ట్రాక్స్ కదా. సో వన్ ఆఫ్ ది ట్రాక్స్ వాజ్ దిస్ బేబీ డాల్. జస్టిన్ బీబర్ సాంగ్ లాంటి ట్రెండీ లుక్స్ తో, $1,000,000 మిస్టరీల రోజు లిప్స్ తో, జస్ట్ మినిట్ కూడా నన్ను చూపు తిప్పనీయవేంటి బేబీ డాల్ బేబీ డాల్. లిటరల్లీ ఇలాంటి వాయిస్ మాడ్యులేషన్స్ కానీ ఏవి చేసినా కూడా అంతే పవర్ ప్యాక్డ్గా ఉంటుంది. లైక్ అలాంటి దానికి హిందుస్థానీ మ్యూజిక్ ప్రాక్టీస్ అనేది హెల్ప్ అవుతుందా? క్లాసికల్ గురూస్ని చూసినప్పుడు ఐ యూస్ టు థింక్ ఓన్లీ వాళ్ళు ఏంటంటే ఓన్లీ క్లాసికల్ ఎక్కువ ఇష్టపడతారు. నేను ఒకరోజు అడిగా, సార్ నేను కూడా ఒక రాగం కనిపెడదాం అనుకుంటున్నా అంటే ఈ లాస్ట్ పాటలు ఇవన్నీ అవుతుండేసరికి నువ్వేం పాడినా సరే హిట్లు అవుతున్నాయి. దట్స్ గ్లాడ్ దట్ అంటే పీపుల్ ఆర్ యాక్సెప్టింగ్ దట్ థింగ్. తమన్ గారికి పాడిన ఫస్ట్ సాంగ్ ఏ సూయా 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 అట్టా ఎట్టా పుట్టేసావే అన్న సూయా, ఏ సూయా 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 నాతో సెల్ఫీ కొట్టేసావే అన్న సూయా. సింగర్స్తో పాడడం వేరు, ఒక స్టార్ యాంకర్ తో కూడా ఈ మధ్య రీసెంట్ గా పాడారు. ఇట్స్ అ ప్రివిలేజ్. అంటే ఒక రకంగా ఐమ్ హ్యాపీ. ఒక అదిరిపోయే పాట తప్పకుండా పాడాల్సిందే. రాయుడు షౌట్ యాక్చువల్లీ ఇట్ గాట్ మీ అంటే లాట్ ఆఫ్ గూస్ బంప్స్ వస్తున్నాయి అది విన్న వెంటనే. రాయుడు సూర్యుడల్లే ఏ సూర్యుడల్లే వచ్చాడు మన అందరి కాటమరాయుడు, పంచే గట్టిన మంచితనం నిలువెత్తు కాటమరాయుడు. అమ్మో నాకు ఒక్కసారి ఇది మొత్తం ఏమైపోయిందో అర్థం కాలేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆ పేరు వింటేనే పవర్, ఒక ఎనర్జీ వస్తుంది కదా. అలాంటిది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి పాడడం అంటే ఇప్పటి రోజుల్లో ఇప్పుడు వస్తున్న కొత్త సింగర్స్కి ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ద కెరియర్ ఇట్స్ డెఫినెట్లీ అ బ్లెస్సింగ్. ఎందుకంటే వాళ్ళు కూడా అంతే ఎనర్జీ పెట్టి పాడాలి కాబట్టి. అలాంటి ఒక ఎనర్జెటిక్ అండ్ పవర్, వాయిస్లో పవర్ ఉన్న సింగర్ ఎవరు అంటే అనురాగ్ కుల్కర్ణి. హాయ్ అనురాగ్. హాయ్ కౌముది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, పవన్ కళ్యాణ్ గారికి పాడేసావు నీ కెరియర్ లైక్ బిగినింగ్లోనే. లైక్ హౌ హ్యాపీ ఆర్ యూ లైక్ పాడుతున్నప్పుడు తెలిసిందా? బేసికలీ అంటే ఐ వాజ్ వర్కింగ్ యాజ్ అన్ అసిస్టెంట్ ఫర్ అనూప్ రూబెన్ సార్. సో నాకు పాడుతున్నప్పుడు ఐ డింట్ రియలీ ఎక్స్పెక్ట్ అంటిల్ అంటే ఇట్ గాట్ రిలీజ్డ్ ఐ డింట్ రియలీ నో దట్ అంటే ఈ సాంగ్ నా వాయిస్లో ఉంటుందని. సో ఐ డింట్ ఎక్స్పెక్ట్ ఇన్ ది బిగినింగ్. నేను విన్నది ఏంటంటే చాలామంది ఈ పాటను ట్రై చేశారు, చాలా సింగర్స్ పాడారు, బట్ లైక్ కొన్ని రాసి ఉంటాయి కదా, అలా ఈ పాట నీకోసమే ఉన్నట్టు ఉంది కదా. ఐ బిలీవ్ ఇన్ దాట్. యా, ఎందుకంటే ఐవ్ హర్డ్ అంటే నేను కూడా వేరే వర్షన్స్ విన్నాను. దేవ్ ట్రైడ్ ఇట్ విత్ యునో మెనీ సింగర్స్ అండ్ బాంబేలో కూడా రికార్డ్ చేశారు. అండ్ ఆబ్వియస్లీ యా మేబీ అంటారు కదా అంటే ప్రతి పాట మీద పేరు రాసి ఉంటుందని. మేబీ అంటే ఎందుకు నీ దగ్గరికి వచ్చింది మళ్ళీ ఈ సాంగ్ అంటే రీజన్స్ ఏదైనా ఒక రీజన్ పోనీ గెస్ట్ చేయొచ్చా? అంటే డిక్షన్ ప్రాబ్లమ్ అయ్యి ఉండొచ్చు ఈ పాట రావడానికి. అంటే నాకు తెలిసినంత వరకు అయితే డిక్షన్ అని చెప్పి నేను విన్నాను. అంటే నేను విన్న అన్ని వర్షన్స్ నాకు నచ్చినాయి యాక్చువల్లీ. అంటే మిగతా సింగర్స్ కూడా బాగా పాడారు. బట్ నాకు తెలిసి అంటే నాకు వాళ్ళు చెప్పడం ఏంటంటే కొంచెం ఆ పంచి థింగ్ అంటే ఏదైతే ఉందో అది కొంచెం అంటే డైరెక్టర్ సార్కి బాగా నచ్చింది అని చెప్పి అంటే అన్ని వర్షన్స్ ప్లే చేసినప్పుడు హీ ఇన్స్టెంట్లీ పిక్ దిస్ వర్షన్ అని అనూప్ సార్ చెప్పారు. ఓకే, సూపర్.
మన షో స్టార్టింగ్లో ఆల్రెడీ దీని గురించి మాట్లాడుకున్నాం, కాకపోతే ఈ పాట ఇప్పుడే పాడుకున్నాం, కొంచెం తర్వాత పాడదాం. షూర్. బట్ ఏదో ఒక పాటతో స్టార్ట్ చేయాలి కాబట్టి వీఆర్ షూటింగ్ ఇన్ ద మార్నింగ్, అంటే ఇప్పుడే షూట్ చేస్తున్నాం కాబట్టి శతమానం భవతిలో ఒక మంచి పాట పాడాను. ఆ పాటతో స్టార్ట్ చేద్దాం. మెల్లగా తెల్లారిందో ఎలా, వెలుతురే తెచ్చేసిందో ఇలా, బోసి నవ్వులతో మెరిసే పసిపాపల్లా, చేదతో బావులలో గలగల, చెరువులో బాతుల ఈతల కళ, చేదుగా ఉన్న వేపను నమిలే వేళ, చుట్ట పొగ మంచుల్లో చుట్టాల పిలుపుల్లో, మాటలే కలిపేస్తూ మనసారా మమతల్ని పండించి అందించు వేళ. సూపర్. థ్యాంక్ యూ. ఆ వాయిస్లో లైక్ కింద దగ్గరగా వింటున్నా కానీ నాకు అనిపించింది ఏంటంటే రికార్డింగ్లో వాయిస్ ఈ వాయిస్ జనరల్గా కొంతమందికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, బట్ నీ వాయిస్కి ఏం పెద్ద డిఫరెన్స్ లేదు. అందులో ఎంత క్లియర్గా లైక్ ఇప్పుడు ఎలా పాడుతున్నప్పుడు ఎలా ఉందో రికార్డింగ్లో కూడా సేమ్ ఉంటుంది. యా, అంటే నాకు అంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అంటే పీపుల్ ఆల్సో సే ది సేమ్ థింగ్, ఏంటంటే వాయిస్ అన్ప్రాసెస్డ్ కూడా బాగుంటుంది. అండ్ యా, ఈవెన్ ఐ హర్డ్ దిస్ ఫ్రమ్ మెనీ పీపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఏం చదువుకున్నావు, ఆ బ్యాక్గ్రౌండ్ ఎవరికి కూడా తెలీదు. యా, నేను ఐఎమ్ బీటెక్ గ్రాడ్యుయేట్. ఓకే. 2014. ఓకే. అనురాగ్ కుల్కర్ణి అంటే ఈ పేరు ఇక్కడది కాదు, నేటివ్ కాదు, తెలుగు బాగా మాట్లాడుతున్నావు, బట్ వేర్ ఆర్ యూ ఫ్రమ్? బేసికలీ ఐఎమ్ ఫ్రమ్ అ విలేజ్ కాల్ నీలా, మా నేటివ్ ప్లేస్. అది మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ బార్డర్లో ఉంటుంది. మా ఊరు నుంచి 3 kilometers లో మహారాష్ట్ర ఉంది. గోదావరి రివర్ సపరేట్స్ యూనో ఆంధ్రప్రదేశ్ అండ్ మహారాష్ట్ర అనమాట. బాసర్ ఐడియా ఉంది కదా, దాని తర్వాత ఉంది మా విలేజ్. సో మా ఊర్లో ఆల్మోస్ట్ చాలా మంది, ఐ మీన్ 90% ఆఫ్ ది కల్చర్ ఈజ్ మహారాష్ట్రియన్ కల్చర్ అండ్ దే స్పీక్ మరాఠీ. బిఫోర్ అంటే డివిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇట్ వాజ్ ఇన్ ఔరంగాబాద్. సో తర్వాత అంటే నౌ ఇట్స్ ఇన్ నిజామాబాద్. సో అది ఇట్ ఈస్ ది లాస్ట్ పాయింట్ అనమాట ఆంధ్రప్రదేశ్ నుంచి మహారాష్ట్ర వెళ్ళే టైంలో. ఓకే ఓకే. మరి హైదరాబాద్ ఎప్పుడు వచ్చేసావు? హైదరాబాద్ అంటే మా అమ్మ వాళ్ళది తెలుగే, కామారెడ్డి అని నిజామాబాద్లో. సో మా ఫాదర్ హీస్ అ పబ్లిక్ ప్రాసిక్యూటర్. సో తన జాబ్ మూలంగా వీ హ్యావ్ బీన్ అంటే రోమింగ్ ప్లేసెస్ హియర్ అండ్ దేర్. నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు హైదరాబాద్కి వచ్చామాట, అంటే నా మ్యూజిక్ కోసం హెల్ప్ అవుతుందని. అప్పటి నుండే మ్యూజిక్ అనేది నేర్చుకుంటా. అంటే ఐ బీన్ నేర్చుకోవడం నేను చాలా లేట్గా స్టార్ట్ చేశాను. ఐ స్టార్టెడ్ అరౌండ్ 15-16 years ఉన్నప్పుడు. టిల్ దెన్ ఐ డిడ్ంట్ న్యూ ఎనీ మ్యూజిక్, బట్ ఐ బీన్ సింగింగ్ సిన్స్ ఐ వాజ్ 7 years old. అంటే దానికి చిన్న యాక్చువల్లీ ఎక్స్పీరియన్స్ ఉంది. మైసూర్ గణపతి సత్యానంద స్వామీజీ ఉన్నారు కదా, సో మా ఫ్యామిలీ దే ఆర్ అంటే స్టాంచ్ డివోటీస్ ఆఫ్ హిమ్. సో నేను చిన్నగా ఉన్నప్పుడు అంటే మా ఇంట్లో కల్చర్ ఏంటంటే ఎక్కువ పూజలు కైండ్ ఆఫ్ థింగ్ ఎప్పుడు అంటే ఉంటుంటాయి. సో చిన్నప్పుడు నాకు అవి నేర్పించడాలు, శ్లోకాలు నేర్పించడాలు అవి జరిగినప్పుడు నేను ఒకసారి తన భజన నేర్చుకోవడం జరిగింది. when I was 6-7 years old. అయితే తను ఇట్లానే కామారెడ్డికి వచ్చారు. వచ్చినప్పుడు మా మామయ్య అనమాట, మా అమ్మ వాళ్ళ కజిన్, తను హీ ఆర్గనైజ్డ్ ఎవ్రీథింగ్. హీఈస్ అ వెరీ ఫేమస్ డాక్టర్ ఇన్ కామారెడ్డి, ఈశ్వర్ దాస్ గారు అని. సో తను ఏంటంటే ఒకసారి ఇంకా చిన్నపిల్లలు ఎప్పుడైనా ప్రేయర్ పాడుతుంటారు కదా, సో వాళ్ళు వచ్చినప్పుడు నన్ను తీసుకెళ్లారు. సో ఐ సాంగ్ అండ్ తను ఆ రోజు ఈవినింగ్ పిలిచి హీ టోల్డ్ మీ దట్ నువ్వు మ్యూజిక్ నేర్చుకో, అంటే యూ విల్ బీ ఎ మ్యూజిషియన్ ఇన్ ఫ్యూచర్ అని చెప్పి హీ టోల్డ్ అట్ దట్ టైమ్. సో మా ఫాదర్ వీళ్ళని అంటే ఓకే అంటే చిన్నపిల్లలు కదా బ్లెస్ చేస్తారు అని అనుకున్నారు, బట్ వీఆర్ రియలీ సర్ప్రైజ్డ్ ఆఫ్ దాట్ ఫ్యాక్ట్ ఈవెన్ టుడే. యా, సో అట్లా జరిగింది. సూపర్. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మ్యూజిక్ నేర్చుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత కూడా యు ఆర్ ఇంటూ హిందుస్థానీ మ్యూజిక్ కంప్లీట్లీ. యా, అంటే కర్ణాటిక్ కర్ణాటక అస్సలు నాకు అటు సైడ్ ఎందుకని అంటే బీయింగ్ మహారాష్ట్రియన్ ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి కదా, మా ఇంట్లో ఏంటంటే చిన్నప్పటి నుంచి పండిత్ భీమ్సేన్ జోషిజీ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది. అంటే మ్యూజిక్ మా ఫ్యామిలీలో ఎవరికి తెలీదు, బట్ మా తాతగారు వీళ్ళు దే యూస్ టు అప్రిషియేట్ మ్యూజిషియన్స్ అనమాట. అంటే దే యూస్ టు కాల్ ఖవాలి సింగర్స్ హోమ్. మా ఊర్లో ఏంటంటే ఆల్మోస్ట్ 60-70% ఆఫ్ దెమ్ ఆర్ ముస్లిమ్స్.
ఓకే. సో ఏంటంటే దే యూస్ టు సింగ్ లాట్ ఆఫ్ ఖవాలి, సూఫీ థింగ్ అండ్ ఆల్. సో ఇంటికి పిలిచి వాళ్ళని ఏంటంటే సత్కరించడం అట్లాంటివి చేసేవాళ్ళు అంట మా తాతగారు. దే యూస్ టు ఎంజాయ్ లాట్. సో అప్పుడు ఏంటంటే అదొకటి. అండ్ మై అంటే ఆల్ ది పీపుల్ ఇన్ మై ఫ్యామిలీ దే యూస్ టు లిసన్ టు రేడియో అంటే లాట్. సో అప్పుడు ఏంటంటే రేడియోలో ఎక్కువ క్లాసికల్ మ్యూజిక్ వచ్చేది కదా. సో అందుకని చెప్పి దే యూస్ టు లిసన్ టు హిందుస్థానీ క్లాసికల్ లాట్. అది ఉంది. అండ్ మా ఇంట్లో చిన్నప్పటి నుంచి కూడా ఎట్లా అంటే ఎక్కువ మరాఠీ అభంగ్స్ కానీ, భీమ్సేన్ జోషిజీ అభంగ్స్. నేను అసలు ఆల్మోస్ట్ 9th 10th వరకు కూడా ఐ డెంట్ న్యూ ఎనీ ఆఫ్ ఘంటసాల గారి సాంగ్స్. అంటే తెలుసు, బట్ మా ఇంట్లో ఎప్పుడు ప్లే అయ్యేవి కాదు. ఎక్కువ విఠలేశ్వరుడి అభంగ్స్, తర్వాత అనురాధ పౌడ్వాల్వి మరాఠీ భజన్స్. సో ఎక్కువ మహారాష్ట్రియన్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఇంట్లో. ఈవెన్ మేము ఫాలో అయ్యే కల్చర్ అంతా కూడా మహారాష్ట్రియన్ కల్చర్. సో అందుకని చెప్పి అంటే ఆ మ్యూజిక్ అంతా ఇట్స్ బేస్డ్ ఆన్ హిందుస్థానీ క్లాసికల్ కదా. సో ఐ లవ్డ్ ఇట్ లైక్ ఎనీథింగ్. సో డైరెక్ట్ గా ఇంకా హిందుస్థానీలో ఐ హ్యాడ్ అన్ ఆప్షన్ టు చూస్ కర్ణాటిక్ అండ్ హిందుస్థానీ. ఐ ఆల్సో మెట్ కర్ణాటిక్ గురూస్ ఇక్కడ హైదరాబాద్లో. బట్ నాకు హిందుస్థానీ బాగా నచ్చింది. సో దట్స్ వై ఐ వాంటెడ్ టు లెర్న్ దట్. ఓకే. మీ గురువు గారు ఎవరు? జంగయ్య సార్. ఓకే. సో జంగయ్య సార్ ఇప్పుడు లేరు తను. నేను యాక్చువల్లీ వాట్ ఎవర్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్ ఐ ఫీల్ ఎవ్రీథింగ్ యునో ఈజ్ అ పార్ట్ ఆఫ్ డెస్టినీస్ గేమ్ అనమాట. నాకేమైందంటే వెన్ ఐ యూస్ టు సింగ్, నేను స్కూల్ డేస్లో ఉన్నప్పుడు ఐ యూస్ టు నెవర్ ప్రాక్టీస్. అంటే మా ఫాదర్ హీ వాజ్ ఇంట్రెస్టెడ్ బికాజ్ వాయిస్ బాగుంది అని చెప్పి దే న్యూ ఇట్. బట్ ఏంటంటే ఐ యూస్ టు నాట్ ప్రాక్టీస్ ఎనీ టైమ్. సో నన్ను బెదిరించాళ్ళు అనమాట. అంటే క్యాసెట్స్ అవి ఉండే కదా అప్పట్లో, ఇవన్నీ తీసేసి నేను బయట పడేస్తాను ఇఫ్ యూ డోంట్ లెర్న్ అండ్ ఆల్. నేనేంటంటే ఏం పర్లేదు నాకు వచ్చే అది ఇదని ఐ యూస్ టు బి కొంచెం అట్లా ఉండేవాడిని. అయితే అప్పుడు మానేద్దాం అనుకునే టైంలో సమ్హౌ ఐ సాంగ్ ఇన్ దిస్ ఈవెంట్ కాల్ వజ్రోత్సవాలు. అప్పుడు జరిగింది కదా. సో అప్పుడు దట్ ఫ్యాసినేటెడ్ మీ అలాట్. అమ్మ ఇంత పెద్ద స్టేజ్ ఉంది. అదెలా ఆపర్చునిటీ వచ్చింది? అది యాక్చువల్లీ వెన్ ఐ వాజ్ ఇన్ స్కూల్ యునెస్కో వాళ్ళది ఒక ఆల్బమ్ అయిందనమాట. సో ఐ వాజ్ అ పార్ట్ ఆఫ్ దాట్. సో అప్పుడు దే సజెస్టెడ్ వందన గారు అని ఒక ఆవిడ ఉన్నారు. సో షీ సజెస్టెడ్ మై నేమ్ టు రామాచారి సార్. సో రామాచారి సార్ టుక్ మీ. సో అప్పుడు దెన్ ఐ గాట్ ఫ్యాసినేటెడ్ అనమాట. అరే చాలా పెద్ద స్టేజ్ ఉంది, యూనో ఐ సా ది హోల్ ఫిల్మ్ ఇండస్ట్రీ. యా. సో అంటే ఇట్ వాజ్ రియలీ ఫ్యాసినేటింగ్. సో మళ్ళీ అప్పుడు ఐ కంటిన్యూడ్ ఇట్. మళ్ళీ నేను ఇంటర్మీడియట్ టైంకి వచ్చినప్పుడు చాలే ఇంకా మనకు మ్యూజిక్ వర్కౌట్ అవ్వదు, పెద్ద గేమ్. అంటే సి వెన్ వీ డోంట్ హ్యావ్ ఎనీబడి ఇన్ ద ఫ్యామిలీ ఆర్ అంటే రెగ్యులర్గా టచ్ లేకపోతే వీ డోంట్ గెట్ దట్ మోటివేషన్ టు కంటిన్యూ ఇట్. సో ఇంటర్మీడియట్లో అది మానేద్దాంలే, అంటే చదువు సీరియస్గా తీసుకుందాం అనుకొని రెగ్యులర్గా అందరు చేసినట్టు ఐఐటి కోచింగ్స్ అన్నీ. సో అప్పుడు జాయిన్ అయినప్పుడు దెన్ అగైన్ సడన్లీ ఐ గాట్ ఇన్ టు సప్తస్వరాలు, వేర్ ఈటీవీ కాంపిటీషన్. సో అది ఎట్లా అంటే కైండ్ ఆఫ్ అప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ పెట్టారు. ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇట్ వాస్ డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ అదర్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఆఫ్ ఎనీ రియాలిటీ షో. అప్పుడు ఏంటంటే ఓపెన్గా యూ నీడ్ టు రికార్డ్ యువర్ వాయిస్ ఆన్ ఫోన్ అండ్ సెండ్ దెమ్. అందులోంచి దే విల్ పిక్ యువర్ వాయిస్. సో అవుట్ ఆఫ్ 4,000 ఎంట్రీస్ ఐ వాజ్ పిక్డ్ అనమాట. సో ఇట్స్ సో అట్లా జరిగిపోయింది. అప్పుడు ఇంటర్మీడియట్లో ఐ వెంట్ ఇన్ టు దాట్. అంటే అప్పటికి నేను మ్యూజిక్ నేర్చుకోలేదు. ఐ గాట్ ఎలిమినేటెడ్ ఇన్ టాప్ 9. శ్రావణక్క, రేవంత్, ఎవ్రీబడి ఈజ్ ఫస్ట్ షో అనమాట. బట్ యా. అండ్ ఆ షో ఏంటంటే ఆ షోలో పాడిన సింగర్స్ అందరు ఇప్పుడు దే ఆర్ డూయింగ్ రియలీ వెల్, ఆల్మోస్ట్ అందరూ. సో ఇంక్లూడింగ్ విన్నర్ ఆఫ్ దట్ షో వంశీ రీసెంట్లీ సాంగ్ ఇన్ గౌతమి పుత్ర అనమాట. సో ఎవ్రీబడి అంటే దట్ షో వాజ్ అ రియలీ గ్రేట్ ఎక్స్పీరియన్స్, ఆర్ కొంచెం చేంజ్ ఓవర్ అని చెప్పొచ్చు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆర్పి సార్ అండ్ ఆల్ దే అంటే అప్లోడెడ్ అలాట్ అని చెప్పారన్నమాట. అంటే మ్యూజిక్ నేర్చుకుంటే ఇంకా యూ విల్ యూనో గ్రో అలాట్ అది అని. దెన్ ఐ టుక్ దట్ థింగ్ సీరియస్లీ అండ్ అప్పుడు ఇమీడియట్గా జాయిన్ అయిపోయాను. సో అప్పుడు నాకు ఏమైందంటే మా గురువు గారిని కలవడం కూడా ఇట్ వాజ్ అంటే సంథింగ్ లైక్ అంటే ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్. మా అమ్మమ్మకి చెల్లెలు ఉన్నారు. సో వన్ ఆఫ్ ది సిస్టర్స్ వాళ్ళ ఇంట్లో ఏంటంటే ఒక సినిమా షూటింగ్ అవుతుంది. నాకు చిన్నప్పుడు ఏంటంటే ఎవరు కనిపించినా యూస్ టు గో అండ్ ఆస్క్ ఐ వాంట్ టు సింగ్ ఇన్ ఫిల్మ్స్, విల్ యూ ఆఫర్ మీ అని చెప్పి.
సో అట్లా వెళ్ళి నేను అక్కడ సినిమా అవుతుంటే ఆ సినిమా తాలూకు హీరో తనే మ్యూజిషియన్ కూడా మన కృష్ణవాస గారు అని చెప్పి ఉన్నారు. సో తనే హీ వాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ హీ వాజ్ ది హీరో ఫర్ దాట్. సో తను వెళ్ళి అడిగారు, సార్ ఇట్లా ఐ వాజ్ ఇన్ మై 10th క్లాస్, ఇంటర్మీడియట్ అనుకో, 10th అయిపోయింది, సార్ నేను ఇట్లా సినిమాలో పాడదాం అనుకుంటున్నాను అంటే తను నా సైడ్ లుక్ ఇచ్చి, ఓ అవునా ఒకసారి పాడండి అన్నారు. సార్ పాడిన తర్వాత నేను అనుకున్నా లైట్ అంటే యూఆర్ నాట్ ఫిట్ ఫర్ ఫిల్మ్స్ అని ఏదో చెప్తారేమో అనుకుంటే తను అన్నారు, యాక్చువల్లీ యూ హెవ్ గాట్ అ నైస్ వాయిస్, బట్ దీన్ని మంచి గ్రూమ్ చేస్తే యునో యూ విల్ బీ అ వెరీ గుడ్ సింగర్ అని హీ సజెస్టెడ్ మీ దట్ యునో యూ గో అండ్ మీట్ దిస్ పర్సన్ అని చెప్పి జంగే సార్ నెంబర్ ఇచ్చారు. బట్ టిల్ దెన్ యాక్చువల్లీ ఐ వాజ్ సర్చింగ్, అంటే నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత కూడా 3 years ఐ ఆల్మోస్ట్ సర్చ్ లైక్ యునో ఎక్స్టెన్సివ్లీ. ఐ వెంట్ టు ఆల్మోస్ట్ మా ఏరియాలోని అన్ని ఇళ్ళకి తిరిగి మీ ఇంట్లో సంగీతం నేర్పిస్తారా, ఐ యూస్ టు ఆస్క్ బికాజ్ ఐ డెంట్ హ్యావ్ ఎనీ వన్ టు సే ఇక్కడికి వెళ్ళి సంగీతం నేర్చుకో, లేకపోతే అంటే ఇప్పుడు ఫ్యామిలీలో కూడా లేకపోయేసరికి యునో వీ డోంట్ నో హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ ఆర్ యునో వీ డోంట్ నో హౌ సీరియస్లీ వీ షుడ్ టేక్ ఇట్. అందులోని హైదరాబాద్ లో హిందుస్థానీ నేర్పించే వాళ్ళు చాలా తక్కువ. సో అట్లా అని చెప్పి నేను చాలా వెతికి ఆల్మోస్ట్ ఇంకా లైట్లే అనుకునే, నాకు అన్నీ ఏంటంటే అంటే హోప్ కోల్పోయే టైంకి ఐ గెట్ ఇట్ అనమాట. సో ఇది కూడా అట్లానే అయ్యే టైంకి ఐ కాల్ జంగే సార్. సో హీ కాల్డ్ అస్ హోమ్. సో వెళ్ళి కలిసి ఐ సంగ్ సమ్ మరాఠీ అభంగ్ ఏదో పాడాను. సో తను విని ఈ ఆజ్మీ ముందు మ్యూజిక్ నేర్చుకున్నావా, లేదు సార్. నిజంగా నేర్చుకోలేదా, లేదు సార్ అంటే సరే ఓకే ఫైన్ అని చెప్పి. అప్పటికి మై పేరెంట్స్ వర్ అంటే రియలీ కన్సర్న్, అంటే మళ్ళీ చదువు సడన్గా ఇప్పుడు ఇంటర్మీడియట్లో మ్యూజిక్ నేర్చుకునే థాట్ అనేది చాలా రిస్కీ థాట్ అది. ఎందుకంటే ఎవ్రీబడి యునో ఫీల్ దట్ స్టేజ్ ఈజ్ ది మోస్ట్ కన్ఫ్యూజ్డ్ థింగ్ ఇన్ లైఫ్ ఎవర్. అంటే లైఫ్ టర్న్ అయ్యేది అప్పుడే కదా. సో వాళ్ళ కన్సర్న్ ఎక్స్ప్రెస్ చేశారు మా గురుగారితో. అంటే మా పేరెంట్స్ ఏంటంటే మ్యూజిక్ నేర్చుకోవాలంటే చాలా సంవత్సరాలు పడుతుంది, అది ఒక్క రోజులో వచ్చేది కాదు. సో ఇప్పుడు స్టార్ట్ చేస్తే అసలు ఎక్కడ రీచ్ అవుతాము అనే ఒక డౌట్ ఉండింది. సో బట్ మా సార్ అన్నారు అట్లేం లేదు అని చెప్పి. దెన్ దట్స్ హౌ ఐ మెట్ మై గురు. ఓకే, ఆ తర్వాత కాంపిటీషన్లో నీకు మంచిగా పేరు వచ్చిందంటే సూపర్ సింగర్ విన్ అయిన తర్వాత. యా, అంటే నాది ఇంటర్మీడియట్లో జాయిన్ అయిన తర్వాత అగైన్ నేను బీటెక్లో ఉన్నప్పుడు ఐ గాట్ సెలెక్టెడ్ ఫర్ పాడుతా తీయగా సిరీస్. అంటే సెలెక్షన్స్ కూడా టెలికాస్ట్ అయింది. వీళ్ళు రోహిత్ వాళ్ళ సీజన్, ఐ డోంట్ రిమెంబర్ విచ్ ఇయర్ ఇట్ ఈస్, రోహిత్ శరత్ సంతోష్ వెళ్ళిన సిరీస్. సో అప్పుడు ఏంటంటే నాకు ఫస్ట్ ఆ సిరీస్లో ఏమైందంటే నాకు ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్, బీటెక్ ఎగ్జామ్స్, షూట్ డేట్స్ రెండు కోయిన్సైడ్ అయినాయి అనమాట. సో ఐ హ్యాడ్ టు డ్రాప్ ఫ్రమ్ దాట్. సో అప్పుడు ఐ రియలీ ఫెల్ట్ బ్యాడ్. బట్ దాని తర్వాత మళ్ళీ సేమ్ యాజ్ ఐ సెడ్, నేను ఎప్పుడు లైట్ తీసుకుందాం అనుకునే టైంకి అగైన్ ఐ వాజ్ పుల్డ్ ఇన్ టు దిస్. అది అయిపోయిన తర్వాత బీటెక్ అయిపోయిన తర్వాత ఐ వాజ్ సర్చింగ్ ఫర్ జాబ్స్, అంటే అందరిలాగే సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుందాం అని చెప్పి. సో అన్ఎక్స్పెక్టెడ్గా ఏమైందంటే ఐ సంగ్ ఇన్ దిస్ కాంపిటీషన్ కాల్డ్ ఐడియా రాక్ స్టార్. ఓకే, శంకరేశన్లో వర్ ది జడ్జెస్. అప్పుడు ఐ వాజ్ ది రన్నర్ అప్ అనమాట. సో ఐ మెట్ యునో ఐ మెట్ దెమ్. అక్కడ ఎవరో చూసి, ఐ థింక్ సంపత్ అని ఒక ఉన్నాడు సింగర్, తను చూసి తను ఏంటంటే హీ సజెస్టెడ్ మై నేమ్ టు దిస్ జెమినీ టీవీస్ బోల్ బేబీ బోల్ ఉంది కదా, గురుకుల్. సో హీ సజెస్టెడ్ మై నేమ్. సో అప్పుడు ఐ థాట్, అంటే నాకు ఎప్పుడు ఏంటంటే డెసిషన్ తీసుకోవడంలో రెండు ఐ వాస్ కన్ఫ్యూజ్డ్. బికాజ్ ఇప్పుడు నేను జాబ్ తీసుకోవాలా లేకపోతే చేయాలా. అండ్ మా ఇంట్లో దే వర్ కంప్లీట్లీ అంటే షాక్డ్ అని చెప్పొచ్చు ఒక రకంగా. బికాజ్ ఈవెన్ దే డోంట్ నో వాట్ టు సజెస్ట్. ఇప్పుడు ఆల్రెడీ ఎవరైనా ఉంటే దే కెన్ గైడ్, తెలిసిన వాళ్ళు ఉంటే. అండ్ దే వర్ నాట్ ఆల్ హ్యాపీ విత్ ది డెసిషన్, అంటే ఇటు సైడ్ వెళ్దాము అనే డెసిషన్తో. సరే ఏమన్నారంటే, సరే వచ్చింది, యూఆర్ సింగింగ్ వెల్, సో ఈ ఒక్క షో కానివ్వు, దీని తర్వాత అగైన్ యూ గో ఫర్ జాబ్ అంటే ఫైన్ ఓకే అని చెప్పి ఐ వెంట్ ఇన్ టు దాట్. దాంట్లో ఐ వాజ్ ఇన్ ఫైనల్స్, అది ఐ స్టూడ్ యాజ్ రన్నర్ అప్. అది అయిపోయింది. అప్పుడు సూపర్ సింగర్ ఆడిషన్స్ వచ్చినాయి అనమాట. సూపర్ సింగర్ ఆడిషన్స్ వస్తే ఇన్ ది గ్యాప్ యాక్చువల్లీ ఐ వెంట్ టు బెంగళూరు. నాకు ఒక కంపెనీలో అంటే ది ఆఫర్డ్ మీ ఆ జాబ్, ఫైనల్ రౌండ్ కన్ఫర్మ్ చేయాలన్నమాట అప్పుడు. సో ఇంకా నేను అది చూసిన తర్వాత ఐ థాట్, అంటే అప్పటికి ఐ సా మెనీ పీపుల్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ ది ఇండస్ట్రీ.
ఆఫ్టర్ మీటింగ్ సో మెనీ సింగర్స్ అంటే వాళ్ళ స్టోరీస్ అన్ని విన్న తర్వాత ఐ థాట్ ఓ ఇప్పట్లో మనకి అంత పెద్ద వర్క్ రిస్క్ వద్దు, ప్లస్ ఇది వర్కౌట్ అయ్యేటట్టు నాకు అసలు కనిపించట్లేదు, జాబ్ చేసుకుందాం బెస్ట్, అసలు మంచి హ్యాపీగా ఉండొచ్చు. తర్వాత యూనో ఇఫ్ యూఆర్ ఫినాన్షియలీ వెల్ ఎస్టాబ్లిష్డ్ అప్పుడు మనం సొంతంగా ఏదో ఒకటి చేసుకోవచ్చు మ్యూజిక్లో అనుకొని ఐ థాట్ ఐ చూస్ జాబ్ అని చెప్పి. అప్పటికి ఐ వాజ్ రియలీ ప్యాషనెట్. అప్పటికి అంటే ఐ వాంటెడ్ టు గెట్ ఇన్ టు మ్యూజిక్. కాకపోతే ఇంక ఇంట్లో బాగా కన్విన్స్ చేసి బ్రెయిన్ వాష్ చేశారు, మనకి జాబే కరెక్ట్ అని అంటే సరే ఓకే ఫైన్ అని అనుకున్నా. సో జాబ్ తీసుకుందాం అనుకొని ఐ వాజ్ అబౌట్ టు గో టు బెంగళూరు టుమారో. అయితే మా డాడ్ వచ్చి, అంటే నాకు మా డాడ్కి ఎప్పుడు ఒక ఆర్గ్యుమెంట్ అయ్యేదన్నమాట ఊరికే. నేనేమో మ్యూజిక్ తీసుకుంటా అని, తనేమో వద్దొద్దు మన వల్ల అవ్వదు, అంటే ఇట్స్ రియలీ టఫ్ టు హ్యాండిల్ దట్, జాబ్ చేయాలి అది ఇదని మా ఇంట్లో వాళ్ళందరూ అనేసరికి అంటే ఆ టిఫ్ ఎప్పుడు ఉండేది మా ఇద్దరి మధ్యలో. అప్పుడు కూడా అదే అయింది. బట్ ఏమైందో తెలియదు, సడన్గా హీ చేంజ్ హిస్ మైండ్ అండ్ హీ సెడ్, అప్పుడు ఏమంటే సూపర్ సింగర్ ఆడిషన్స్ అయినాయి, రేపు బెంగళూరుకి వెళ్ళాలి. నేను ఈరోజు మార్నింగ్ సూపర్ సింగర్ ఆడిషన్ ఇచ్చాను. ఐ గాట్ అ కాల్. అయితే 2 ఆఫర్స్ ఉన్నాయి, ఐ హ్యావ్ టు చూస్ సూపర్ సింగర్ ఆర్ ఐ హ్యావ్ టు చూస్ జాబ్. సో అప్పుడు నేను ఆబ్వియస్లీ మనం అనుకున్నాం కదా ముందు వీల్ చూస్ జాబ్ అని, ఐ విల్ చూస్ జాబ్, సూపర్ సింగర్ ఎందుకులే, ఎట్లాగో మళ్ళీ సేమ్ ఐ హావ్ ఆల్రెడీ సీన్ రియాలిటీ షో, మళ్ళీ సేమ్ అదే ఉంటుంది. సో అనుకున్న తర్వాత అప్పుడు ఏమైందో తెలియదు, సడన్గా మై డాడ్ చేంజ్ హిస్ మైండ్. తను అన్నారు నో యూ చూస్ సూపర్ సింగర్, తెలీదు అంటే ఇది ఒక్క ట్రై చేసి చూడు, మనకేం తెలుసు అది ఇది అన్నప్పుడు ఐ వాజ్ నాట్ హ్యాపీ విత్ దట్ డెసిషన్ యాక్చువల్లీ. ఎందుకంటే నాకు వేవరింగ్ అంటే నచ్చలేదన్నమాట. అరే ఇదా ఎందుకు ఏదో ఒకటి తీసుకొని విల్ గెట్ సాటిస్ఫైడ్ అని. సో సరే అని చెప్పి ఐ చూస్ టు గో టు సూపర్ సింగర్. సో అది దాని తర్వాత కీరవాణి గారు అప్పుడే పరిచయం కదా, అంతకు ముందు లేదు. అంత ముందు అంటే నేను చిన్నప్పుడు అంటే కాలేజ్ ఉన్నప్పుడు ఐ గేవ్ డెమో అప్పుడు, బట్ దట్ డిడ్ంట్ వర్క్అవుట్ బికాస్ ఐ నో మై వాయిస్ వాజ్ నాట్ ఫిట్ ఫర్ అ హీరో థింగ్ ఆర్ యునో అంత అప్పటికి ఇంకా ట్రాన్స్ఫార్మ్ అవ్వలే. యా సో ఆ ట్రాన్స్ఫర్మేషన్ లేదు కాబట్టి ఐ న్యూ ఇట్, బట్ ఊరికే ఏదో నా సాటిస్ఫాక్షన్ కోసం ఇచ్చాను నేను. ఇట్ వాజ్ లాంగ్ బిఫోర్ సూపర్ సింగర్ అనమాట, 3 to 4 years బిఫోర్ సూపర్ సింగర్. సో అప్పటికి ఎవరైనా ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ ఉండేవాళ్ళ? ఫ్రెండ్స్ అంటే యూజువల్గా సింగర్ ఫ్రెండ్స్ ఉన్నారు కానీ అంత సింగర్స్లో ఫ్రెండ్స్ యా అంటే లైక్ రోహిత్ అండ్ ఆల్ ఐ న్యూ దెమ్ సిన్స్ మై యునో 10th ఆర్ ఇంటర్మీడియట్ ఆ టైం నుంచి తెలుసు. ఇట్లానే అంటే ఐ బీన్ టు మెనీ కాంపిటీషన్స్ అనమాట. ఐ గాట్ రిజెక్టెడ్ ఇన్ ఆల్ ది కాంపిటీషన్స్. సో అది రిజెక్షన్ అనేది బాగా అలవాటు అయిపోయింది. అంటే ఒక స్టేజ్లో అంటే ఎవరైనా రిజెక్ట్ చేస్తే ఐ గాట్ రిజెక్టెడ్ నైస్ అని అనుకునే స్టేజ్కి వచ్చా కాబట్టి ఐ యూస్ టు మీట్ దెమ్. అండ్ మౌనిమా, దామిని వీళ్ళు నా స్కూల్ మేట్స్ అనమాట. ఎయిత్ అదే హైదరాబాద్కి వచ్చిన తర్వాత వీ వర్ పార్ట్ ఆఫ్ సేమ్ స్కూల్, వీ యూస్ టు సింగ్ టుగెదర్ ఇన్ స్కూల్. సో దే వర్ మై ఫస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పొచ్చు. దాని తర్వాత ఫస్ట్ సాంగ్ కీరవాణి గారికి పాడావా? యా, ఫస్ట్ సాంగ్ కీరవాణి గారికి కాదు. బిఫోర్ దాట్ యాక్చువల్లీ ఇంకో 2 to 3 years కింద ఏమైందంటే వెన్ ఐ వాజ్ ఇన్ మై బీటెక్, ఈ వర్క్ షాప్స్ అవుతుంటాయి బీటెక్లో యూజువల్గా, అంటే ఏ డిపార్ట్మెంట్కి సంబంధించినవి. అందులో దే వాజ్ వన్ ఆఫ్ మై సీనియర్స్ హూ ఈస్ అ ఫ్రెండ్ ఆఫ్ దిస్ మ్యాన్ కాల్డ్ అజయ్ అరసాడా. హీస్ అ వెరీ గుడ్ మ్యూజిక్ డైరెక్టర్. సో తను he suggested that okay నా జూనియర్ ఒక అబ్బాయి ఉన్నాడు, ఇఫ్ యూ వాంట్ టు ట్రై హిస్ వాయిస్, హీ సింగ్స్ రియలీ వెల్ అని. సో హీ వాజ్ డూయింగ్ అ ఫిల్మ్ కాల్డ్ జగన్ నాటకం. సో ఆ ఫిల్మ్లో ఐ సంగ్ 2 lines అంతే. ఓకే, సో అది ఫస్ట్ సాంగ్ అంటే నాకు యా అంతే. దాని తర్వాత ఇమ్మీడియట్లీ కీరవాణి సార్కే పాడి యా సూపర్ సింగర్ అయిపోయిన ఒక 15 daysకి ఐ థింక్ ఆన్ Feb 9th అనుకుంటా. 15 daysకే యు రికార్డెడ్ ఆల్మోస్ట్. యా సూపర్ సింగర్ 24th Janకి ఫైనల్స్ వాస్ టెలికాస్ట్ కదా. సో Feb 9th ఐ రికార్డెడ్ దిస్ సాంగ్ ఇన్ లక్ష్మీదేవి కోల్ ఎక్కుంది LOL మూవీకి. యా సో దాని తర్వాత యు వర్క్ ఫర్ అంటే మణి గారికి వర్క్ చేసావు. దాని తర్వాత మళ్ళీ అగైన్ ఐ చోస్ జాబ్. సో సూపర్ సింగర్ అయిపోయింది. అయిపోయిన తర్వాత లైక్ యునో ఐ వాజ్ అంటే నాకు ఐ గాట్ లాట్ ఆఫ్ షోస్ అనమాట. దాని తర్వాత
లాట్ ఆఫ్ షోస్ వచ్చినప్పుడు నాకేమైందంటే సిన్స్ చైల్డ్హుడ్ నాకు కొంచెం ఏంటంటే ఐ వాంట్ టు సీ మై నేమ్ ఆన్ బిగ్ స్క్రీన్ బేసికలీ దట్ వాస్ ద థింగ్. సో నాకు ఎన్ని షోస్ వచ్చినా ఆ థాట్ మైండ్లో స్టక్ అయిపోయింది. బట్ ఐ డోంట్ నో ఎనీ మ్యూజిక్ డైరెక్టర్స్ అండ్ ఆల్. రియాలిటీ షో ఎట్లా అంటే మ్యూజిక్ డైరెక్టర్స్ చాలా తక్కువ చూస్తారు బట్ అంటే తక్కువ ఇన్ ద సెన్స్ దే డోంట్ ఫైండ్ టైం కదా, బేసికలీ దే ఆర్ వెరీ బిజీ విత్ దేర్ ఓన్ వర్క్. సో ఎప్పుడైనా దే విల్ వాచ్ ఇట్ బట్ వెరీ రేర్లీ. సో ఏంటంటే ఐ డిడ్ంట్ గెట్ కాల్స్ ఫ్రమ్ ఎనీబడి అండ్ ఐ డిడ్ంట్ న్యూ అంటే హౌ టు అప్రోచ్ పీపుల్ కూడా. సో అప్పుడు ఏమైందంటే మళ్ళీ ఖాళీ ఉన్నాను నేను 3 months. ఖాళీ ఉంటే ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తే సరే ఇంకా ఇంట్లో వాళ్ళు అప్పటికీ దేవర్ బికమింగ్ అంటే బాయిలింగ్ టెంపరేచర్కి వచ్చేసారు. నువ్వు ఇంకా జాబ్ తీసుకో, ఇంక ఇవన్నీ వద్దు, ఎందుకంటే ఇట్స్ ఆల్ లైక్ వీ డోంట్ నో వాట్ హ్యాపెన్స్ విత్ లైఫ్ అండ్ రిస్క్ ఎందుకు అసలు అంటే ఇంకోటి అంటే మా ఫ్యామిలీలో ఎవ్రీబడి ఆర్ ఎడ్యుకేటెడ్ అండ్ ఎవ్రీబడి ఆర్ ఇంటూ జాబ్స్ కానీ డాక్టర్స్ కానీ ఈవెన్ దేర్ ఆర్ లాట్ అంటే మెనీ హూ ఆర్ ఇంటూ IITs అండ్ ఆల్ డూయింగ్ దేర్ హై పెయిడ్ శాలరీ హై శాలరీ జాబ్స్ చేసేవాళ్ళు ఉన్నారు. సో మా రిలేటివ్స్ అంతా కూడా మా పేరెంట్స్ని కొంచెం ఏంటంటే ఏంటి మీరు ఆ మ్యూజిక్లో పంపించడం ఎందుకు, జాబ్ అనేది కైండ్ ఆఫ్ మనకి రెస్పెక్ట్ అని సో కాల్డ్ ఉంటుంది, ఒక టిపికల్ మిడిల్ క్లాస్ థాట్ అనమాట. సో అవన్నీ అనేసరికి ఈవెన్ దే డింట్ న్యూ వాట్ టు డిసైడ్ అనమాట విత్ మై దిస్ థింగ్. సో వీఆర్ థింకింగ్ రోజు ఇంట్లో డిస్కషన్, ఆర్గ్యుమెంట్, గొడవ, వాట్ ఎవర్, అంటే ఒకసారి నేను ఎస్ అంటే ఒకసారి వాళ్ళు నో అని అట్లా ఆఫ్టర్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్స్. అండ్ మళ్ళీ అప్పటికేంటంటే ఈ జాబ్స్ కూడా ఎట్లా ఉంటాయంటే ఇఫ్ యూఆర్ అంటే ఇమీడియట్లీ అవుట్ ఆఫ్ కాలేజ్ ఇట్స్ ఈజీ టు గెట్ అ జాబ్. మళ్ళీ కొంచెం ఏంటంటే దే ఆస్క్ ఫర్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్, ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది కదా అని. నేను అనుకున్నా సరే జాబ్ ఎట్లా రాదులే. ఐ వెంట్ ఫర్ దట్ ఇంటర్వ్యూ అండ్ ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ ఐ గాట్ సెలెక్టెడ్. సో అంత అయిపోయింది, అంటే ఐమ్ అకాడమికలీ ఆల్సో నాట్ బ్యాడ్, గుడ్. సో అయిపోయింది, అగైన్ ఐ హ్యావ్ టు చూస్ జాబ్. అప్పుడు దెన్ ఐ స్టార్టెడ్ ఫీలింగ్ అజా అంటే ఐ డూయింగ్ గుడ్ ఆర్ బ్యాడ్. సో ఐ వర్క్డ్ ఇన్ చెన్నై. సో చెన్నైకి వెళ్ళి తర్వాత అంటే లచ్చిందేవికో లెక్కుంది రికార్డింగ్ అయింది, బట్ అది ఎప్పుడు రిలీజ్ అవుతుందని తెలీదు. సో ఇప్పుడు అప్పటికి ఇంకా అసలు ఏం సాంగ్స్ లేవు టు వర్క్ విత్ అదర్ పీపుల్, ఏం సాంగ్స్ లేవు. అంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్కి అంత మంచి పాట పాడావు, మంచి పేరు వచ్చింది, దాని తర్వాత కూడా కన్ఫ్యూజన్ అంటే సి ఐ సాంగ్ ఫర్ కీరవాణి సార్, ఇట్ వాస్ గుడ్. బట్ ఏమైందంటే నాకు ఆ టైంలో యాక్చువల్లీ ఐ గాట్ అ ఫ్యూ కాల్స్. మళ్ళీ అప్పుడు సడన్గా ఏమైందంటే మా పెద్దనాన్నగారు చనిపోయారు అనమాట. మా ఫాదర్ హ్యాస్ అన్ ఎల్డర్ బ్రదర్. సో అప్పుడు ఐ వాజ్ నాట్ అవైలబుల్ ఫర్ ఆల్మోస్ట్ 15 days. ఓకే, అప్పుడే నాకు అన్ని కాల్స్ వచ్చినాయి. సో ఐ వాజ్ నాట్ అవైలబుల్, మళ్ళీ ఇంకా కాల్స్ రాలే అన్నమాట దాని తర్వాత. సో ఐ థాట్ ఓకే, అంటే ఇప్పుడు ఇక్కడ ఎట్లుంటుందంటే అవైలబిలిటీ ఈజ్ ఆల్సో అ ఫ్యాక్టర్ కాబట్టి. సో అదొకటి అయింది. 3 months ఖాళీగా ఉన్నప్పుడు ఆబ్వియస్లీ వీ ఫీల్ స్కెప్టికల్ అబౌట్ ఫ్యూచర్ కదా. సో అంతే 3 months ఖాళీ ఉన్నామంటే ఏం చేయలేదు అంటే ఈవెన్ ఐ వాజ్ నాట్ ఫీలింగ్ గుడ్. సో అందుకని ఐ హ్యాడ్ టు చూస్. అంటే ఐ డింట్ న్యూ అఫ్ కోర్స్ ఇప్పుడు కీరవాణి సార్ పిలుస్తారు, దట్స్ అ డిఫరెంట్ థింగ్. బట్ మనకి ఇప్పుడు వాళ్ళు పిలుస్తారని చెప్పి మనం వెయిట్ చేయడం వేరు, బట్ వీ బీయింగ్ షూర్ అబౌట్ వాట్ వీఆర్ డూయింగ్ కూడా ఇంపార్టెంట్ కదా. సో అందుకని చెప్పి ఐ డి నాట్ వాంట్ టు రిస్క్ ఇన్ దట్. సో అప్పుడు జాబ్ తీసుకుందామని చెప్పి ఐ వాజ్ గోయింగ్. నాకు అంటే ఐ డింట్ అండర్స్టాండ్ వాట్ వాజ్ గోయింగ్ విత్ లైఫ్, బట్ ఐ న్యూ సంథింగ్ వాజ్ హ్యాపెనింగ్. ఏం జరుగుతుందో అర్థం కాలే. సో వెళ్ళినా నేను చెన్నైకి వెళ్తున్నప్పుడు ఫ్లైట్లో ముందు సీట్లో మణిసార్ ఉన్నారనమాట. సో నేను గమనించి మణిసారా కాదా అని చెప్పి సరే దిగిన తర్వాత ఫ్లైట్ దిగిన తర్వాత ఎయిర్పోర్ట్లో వెళ్ళి మణిసార్తో నమస్తే సార్, ఇట్లా ఐఎమ్ అనురాగ్ అది ఇది అని అంటే హాయ్ అని అంటే నేను ఇట్లా సింగర్ సార్ అది ఇది అంటే ఓ అవునా అన్నారు. సో తర్వాత ఏంటంటే సార్ ఐ వాంట్ టు వర్క్ ఫర్ యూ అని అడిగితే అప్పుడు ఏంటంటే యా ఓకే యూ కమ్ అండ్ మీట్ మీ ఇన్ ది స్టూడియో, విల్ లుక్ ఆఫ్టర్ అన్నారు. అప్పుడు నేను చెన్నై జాబ్లో జాయిన్ అవ్వడానికి వెళ్ళా. సో తర్వాత ఇంకా లైట్లీ అనుకొని ఇది వర్కౌట్ అవ్వదులే అనుకొని ఐ జాయిన్ ఇన్ జాబ్. హార్డ్లీ ఒక 6 to 7 months వర్క్ చేసా. వర్క్ చేసి అది ఇంకా ఇంతకంటే టఫ్ అనిపించింది. అంటే నాకు ఎందుకు మైండ్ సెట్ కూడా ఇట్ వాజ్ నాట్, అంటే ఐ వాజ్ నాట్ హ్యాపీ విత్ దట్ థింగ్.
సో అగైన్ ఐ వాంటెడ్ టు గెట్ బ్యాక్. నేనేమనుకున్నా అంటే తర్వాత అంటే హైదరాబాద్లో జాబ్ చేస్తూ విల్ యునో ట్రై ఫర్ మ్యూజిక్ థింగ్స్ అండ్ ఆల్ అనుకొని ఐ కేమ్ బ్యాక్. అప్పుడు ఈవెన్ ఆఫ్టర్ కమింగ్ బ్యాక్ ఐ వాజ్ మళ్ళీ నేను ఏంటంటే 2 months మళ్ళీ ఖాళీ. అప్పుడు అసలు అంటే ఇప్పుడు ఎట్లుంటుందంటే అటు జాబ్ చెయ్యాలి అనేది అంటే ఇష్టంతో చేయలేము అంటే ఇది ఉన్నప్పుడు. సో ఏంటంటే ఇది చూస్ చేసుకోవాలా అంటే నాకేముండిందంటే రెండు అయితే చేయడం కష్టం అని అప్పుడు అర్థమైపోయింది నాకు వెన్ ఐ వాజ్ వర్కింగ్. ఎందుకంటే వీ హ్యావ్ టు స్పెండ్ లాట్ ఆఫ్ టైం. ఆల్రెడీ కంప్యూటర్ ముందు అన్ని ఆస్ కూర్చున్న తర్వాత మళ్ళీ ఎనర్జీ సరిపోదు. సో ఐ వాజ్ థింకింగ్ అసలు ఏం చేయాలనే టైంలో 1-2 months నేను ఐ వాజ్ డూయింగ్ నథింగ్. సో నాకేంటంటే సడన్గా ఒక రోజు ఐ గాట్ అ కాల్ ఫ్రమ్ ప్రవీణ్ లక్కరాజు గారు. హీ వాజ్ వర్కింగ్ ఫర్ శంకరాభరణం. అయితే ఆ ట్రైలర్ మ్యూజిక్ అప్పటికి సాంగ్స్ అన్నీ అయిపోయినాయి, మ్యూజిక్ అంతా అయిపోయింది మూవీది. సో ట్రైలర్లో చిన్న హమ్మింగ్ కావాలి, అది హిందుస్థానీ క్లాసికల్ హమ్మింగ్ కావాలి అని దే వర్ లుకింగ్. సో లక్కీగా ఏంటంటే ఐ వెంట్ అండ్ ఐ సాంగ్ ఫర్ హిమ్. ఈ అంటే నేను ఫస్ట్ పాడినప్పుడే అన్నారు ఐ వాజ్ లుకింగ్ ఫర్ ది ఎగ్జాక్ట్ థింగ్ ఆఫ్ వాట్ ఐ వాంటెడ్ అని. సో అట్లా ఐ వర్క్ ఫర్ దట్. అంటే ఫిల్మ్ మొత్తం బ్యాక్గ్రౌండ్ స్కోర్లో అంతా సోలో అలాబ్స్ ఉంటాయి అనమాట ఆల్మోస్ట్. సో దాని తర్వాత ఏమైందంటే అందులోనే ఒక సాంగ్కి ఇంట్రో పోర్షన్ సాకి ఉంటుంది కదా, రాహుల్ అన్న పాడిన సాంగ్, రాహుల్ సిప్లిగంజ్ పాడిన సాంగ్కి ఇంట్రో సాకి తీసుకున్నారు. సేమ్ ఈ రాజస్థానీ ఫోక్ కావాల్సింది, ఎందుకంటే ఇట్ వాజ్ అ ఫిల్మ్ బేస్డ్ ఇన్ బీహార్ అండ్ ఆల్. సో కొంచెం ఆ బీహార్ ఫోక్ టింజ్ ఉన్న మ్యూజిక్ ఉంటే సో దే టుక్ ఫర్ దాట్. దానికి ఐ వర్క్ ఫర్ ఆల్మోస్ట్ 1 month అనమాట. దాని తర్వాత ఐ స్లోలీ అంటే గాట్ టు నో పీపుల్, ఐ మెట్ అ ఫ్యూ పీపుల్. సో అట్లా స్టార్టెడ్ ఆఫ్. ఓకే. సో అదైన తర్వాత అంటే ఎల్ఓఎల్ అయిన తర్వాత ఇమీడియట్గా పాడిన సాంగ్ ఎల్ఓఎల్ అయిన తర్వాత as I said I had this journey of going to Chennai, coming back again. ఇదే అది అయిన తర్వాత శంకరాభరణం అయిన తర్వాత మళ్ళీ ఐ గాట్ అ బ్రేక్. 2-3 months అగైన్ ఐ వాజ్ డూయింగ్ నథింగ్. సో దాని తర్వాత ఏమైంది అంటే స్టిల్ ఐ వాజ్ వర్కింగ్. అంటే నాకేంటంటే ఈవెన్ దో ఐ వాజ్ నాట్ వర్కింగ్ ఇన్ సాఫ్ట్వేర్, ఐ వాజ్ ఆల్వేస్ అంటే ఈక్వల్లీ ప్యాషనేట్ అబౌట్ టెక్నాలజీ కూడా. సో ఐ వాజ్ వర్కింగ్ ఆన్ సమ్ ఆఫ్ ది అదర్ సాఫ్ట్వేర్ అని, యాప్ అని, అంటే ఆండ్రాయిడ్ యాప్ అని ఏదో ఇంట్లో ఐ వాజ్ వర్కింగ్. సో నాకు అప్పటికి ఐ హ్యాడ్ థాట్స్ టువర్డ్స్ గోయింగ్ చూసింగ్ అ జాబ్ ఆర్ సంథింగ్ లైక్ దట్. సో అప్పుడు ఏమైందంటే యాజ్ ఐ సెడ్ మై ఫాదర్ ఇస్ అ పబ్లిక్ ప్రాసిక్యూటర్. సో హీ హ్యాజ్ అ అంటే కొలీగ్ హూ వాజ్ అ ఏసీపీ అనమాట, అసిస్టెంట్ కమిషనర్. తను ఒకరోజు అంటే యూజువలీ దే మీట్ ఇన్ ఆఫీస్ కదా. సో అడిగారనమాట అంటే హౌ ఈజ్ యర్ సన్ డూయింగ్ అండ్ ఆల్ అంటే మై డాడ్ సెడ్ హీస్ డూయింగ్ వెల్ బట్ హీస్ కన్ఫ్యూజ్ విత్ వాట్ టు చూస్ అది ఇది అంటే ఓకే అంటే నేను పాటలు పాడడం యూజువల్ తెలుసు కదా. సో తను అడిగారనమాట ఓకే మా కజిన్ ఉన్నారు ఇట్లా అనూప్ రూబెన్స్ అని, సో ఐ అంటే జస్ట్ ట్రై ఇంట్రడ్యూసింగ్ యర్ సన్ టు హిమ్ అంటే అప్పుడు మా ఫాదర్ చెప్తేనే అన్న అంటే రికమెండేషన్స్ అవన్నీ ఎందుకు మనకి అంటే మళ్ళీ ఏంటంటే ఆ రికమెండేషన్ వల్ల వచ్చాడు అనే కైండ్ ఆఫ్ నాకు డిసాటిస్ఫాక్షన్ ఉంటుంది. నాకు వద్దు, ఇఫ్ ఐ గెట్ ఇట్ ఆన్ మై ఓన్ ఐ విల్ గెట్ ఇట్, ఇఫ్ నాట్ అట్లీస్ట్ ఐ విల్ నో వేర్ ఐ స్టాండ్ కదా. సో అంటే దీనికి యూ హ్యావ్ టు డూ సమ్ ప్రాక్టీస్ అండ్ గెట్ టు దట్ స్టేజ్ అని చెప్పి సో నేను వద్దన్న అంటే లేదు ఒకసారి మా ఫాదర్ అన్నారు ఒకసారి వెళ్ళైతే చూడు, ఎందుకంటే నాట్ ఎవ్రీథింగ్ విల్ బీ యాజ్ వీ ఎక్స్పెక్ట్ కదా, ఎక్కడి నుంచి ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు అని హీ సజెస్టెడ్ మీ టు గో అండ్ మీట్ హిమ్. సో తను హీ టుక్ మీ టు అనూప్ సార్. అయితే నేను చెప్పాను అంకుల్ రికమెండ్ చేయొద్దు అంటే తను అన్నారు లేదు అట్లా కాదు, ఐ జస్ట్ వాంటెడ్ టు షో యువర్ వాయిస్ టు హిమ్, ఇఫ్ హీ లైక్స్ హీ టేక్స్ యూ ఆర్ ఎల్స్ అది వాళ్ళ ఇష్టం అంటే అనూప్ సార్ హర్డ్ మీ. దెన్ హీ సెడ్ ఐ వాజ్ లుకింగ్ ఫర్ వన్ సచ్ వాయిస్ సిన్స్ లాంగ్ అని చెప్పి హీ వాజ్ హ్యాపీ విత్ థింగ్. అండ్ అంటే తర్వాత దట్స్ హౌ ఐ స్టార్టెడ్. ఆఫ్టర్ అ ఫ్యూ డేస్ ఫ్రమ్ దట్ మీటింగ్ సార్ కాల్డ్ మీ ఫర్ రికార్డింగ్ అని, ఐ మీన్ కోరస్ అని, ట్రాక్స్ అని. సో దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. ఓకే. అండ్ దాని తర్వాత మిక్కీ గారికి వర్క్ చేసావు. బాబా బంగారం టైం నుండి కదా యూ వర్క్ ఫర్ అప్పటి నుంచి మై వర్క్ యాక్చువల్లీ అంటే యాక్సిలరేటెడ్ అని చెప్పొచ్చు. అప్పటి నుంచి స్పీడప్ అయిందనమాట వర్క్. బాబు బంగారం కూడా లైక్ నాకు ఎట్లా జరిగిందంటే
మధ్యలో లోఫర్ అనే ఒక మూవీ వచ్చింది. ఆ మూవీకి నేను ఐ వాజ్ సింగింగ్ కోరస్ ఇన్ ది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనమాట. వైది అని ఒక పర్సన్ ఉన్నారు, తను హీ డిడ్ అ లాట్ ఇన్ మై లైఫ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఐ వెంట్ టు సాంగ్ కోరస్ ఫర్ హిమ్. అట్లనే అలాప్స్ తీసుకుంటుంటే హీ ఆల్సో లైక్ దట్ అలాప్స్ అండ్ ఆల్. సో తను అట్లనే బాబు బంగారం బ్యాక్గ్రౌండ్ స్కోర్ హీ వాజ్ వర్కింగ్ ఆన్. సో హీఈస్ అ ప్రోగ్రామర్ బేసికలీ. సో తను పిలిచారనమాట, పిలిచి ఆలాప్స్ ఉన్నాయి అవి ఇవి అంటే సరే పాడాను. నేను పాడిన తర్వాత జిబ్రన్ సార్ విన్నారు, విని హూస్ వాయిస్ ఈస్ దిస్ అని అడిగితే వైద్య అన్న తీసుకెళ్ళి పరిచయం చేశారనమాట. తను పాడతారు. నేను అప్పటికి వైద్య అన్నకి కొన్ని ట్రాక్స్ పాడాను అప్పటికి. అంటే వీ యూస్ టు వర్క్ రెగ్యులర్లీ. ఎప్పుడైనా ఉన్నప్పుడు హీస్ అ రియలీ గ్రేట్ మ్యూజిషియన్ ఐ ఎవర్ వర్క్ విత్. సో తను చెప్పారన్నమాట ఇట్లా హీ సింగ్ ఫర్ మీ, సో బాగా పాడతానంటే సరే అని ఇంకా జిబ్రన్ సార్ హీ ఆస్ మీ టు సింగ్ అ సాంగ్. సో పాడాను నేను. పాడితే తను కొన్ని అంటే టెక్నికల్గా హీ వాంటెడ్ టు టెస్ట్, అంటే టెస్ట్ అని కాదు కానీ టెక్నికల్ హీ వాంటెడ్ టు నో వాట్ ఐ వాస్ డూయింగ్ అండ్ ఆల్. సో అది మాట్లాడుకున్న తర్వాత దెన్ హీ సెడ్ ఓకే, ఐ మీన్ ఐ ఫైండ్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ ఇన్ యూ, వీల్ వర్క్ టుగెదర్ అని. ఫస్ట్ హీ మేడ్ మీ సింగ్ దట్ మల్లెల వానల, అంటే ఆడియో లాంచ్లో పాడాను నేను, జస్ట్ మూవీలో లేపాను, ఆడియో లాంచ్లో పాడాను. హీ లైక్డ్ ఇట్. సో అక్కడి నుంచి ఐ స్టార్టెడ్ సింగింగ్ ట్రాక్స్ ఫర్ హిమ్. సో అప్పుడే మల్లెల అది అప్పుడే బాబు బంగారం టైంలోనే హైపర్ వర్క్ కూడా స్టార్ట్ అయింది. అంటే అది అయిపోగానే ఇది స్టార్ట్ అయింది అది. సో అప్పుడేంటే ఐ వాజ్ సింగింగ్ ట్రాక్స్ కదా. సో వన్ ఆఫ్ ది ట్రాక్స్ వాజ్ దిస్ బేబీ డాల్. సో అప్పుడు పాడాను. పాడితే అది అంటే వీ వాంటెడ్ టు ట్రై ఇట్ ఇన్ అ డిఫరెంట్ టింబర్ కైండ్ ఆఫ్ థింగ్. అండ్ నాకు ఈ వాయిస్ కొంచెం చేంజ్ అవ్వాలంటే ఐ రియలీ గెట్ ఫ్యాసినేటెడ్ అబౌట్ దట్ థింగ్. సో అది బాగా వర్కౌట్ అయింది. 2 lines పాడతా. యా You drive me crazy, come on let's get cozy. Justin Bieber song లాంటి trendy looks తో, $1 million mystery la rose lips తో, just a minute కూడా నన్ను చూపు తిప్పనీయవేంటి baby doll, baby doll. నన్న నారంజయ్యనా సూటిగా హనీ హనీ నారాని నాని నారాని నాని 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 You drive me crazy. చాలు బాగుంటుంది. ఇట్స్ ఎ డిఫరెంట్ సాంగ్. అండ్ ఇట్ రియలీ గాట్ మీ అంటే ఐడెంటిటీ కైండ్ ఆఫ్ థింగ్. అండ్ వాయిస్ అంటే ఇప్పుడు నీ వాయిస్ కల్చర్ ఎలాంటిది అని చూసుకుంటే బేసిక్గా చాలా మెలోడియస్గా ఉంటూనే లైక్ లిటరల్లీ ఇలాంటి వాయిస్ మాడ్యులేషన్స్ కానీ ఏవి చేసినా కూడా అంతే పవర్ ప్యాక్డ్గా ఉంటుంది. లైక్ అలాంటి దానికి హిందుస్థానీ మ్యూజిక్ ప్రాక్టీస్ అనేది హెల్ప్ అవుతుందా? అంటే బేసికలీ ఎనీ క్లాసికల్ ఫార్మ్ ఈజ్ గ్రేట్. అయితే హిందుస్థానీ మ్యూజిక్ ఎందుకు ఎక్కువ మంది దే ప్రిఫర్ అంటే ఈ కైండ్ ఆఫ్ ఒపీనియన్ వచ్చినప్పుడు దే సే హిందుస్థానీ బెటర్ ఏమో అని. బట్ అది ఎందుకు అంటే ఐ మీన్ దేర్ ఆర్ ఈవెన్ శంకర్ మదన్ గారు ఈజ్ ప్యూర్లీ అ కర్ణాటిక్ సింగర్. సో ఇట్స్ నాట్ దట్ కర్ణాటిక్ అని హిందుస్థానీ అని ఏం లేదు. బట్ హిందుస్థానీ కల్చర్ మెయిన్లీ ఫోకసెస్ ఆన్ వాయిస్ కల్చర్ అండ్ ఇట్స్ డెవలప్మెంట్. సో అందుకని చెప్పి వాయిస్ కల్చర్ డెవలప్ చేసుకోవడానికి హిందుస్థానీ హెల్ప్ మీ అ లాట్. అండ్ అంటే హిందుస్థానీలో అంటే నాకు ఐ రియలీ డోంట్ నో అబౌట్ కర్ణాటిక్ మ్యూజిక్. అంటే అందులో టెక్నిక్స్ గురించి నాకు తెలీదు. బట్ హిందుస్థానీలో ఉన్న ప్రాక్టీస్ టెక్నిక్స్ కానీ వోకల్ లిస్టింగ్ అండ్ ఆల్ దే హెల్ప్ మీ అ లాట్ బేసికలీ. అండ్ మై గురూజీ యూస్ టు అంటే సే దిస్, అంటే హిందుస్థానీ క్లాసికల్ పాడగలిగితే యూ కెన్ సింగ్ ఎనీ ఫార్మ్ ఆఫ్ మ్యూజిక్ ఇన్ దిస్ వరల్డ్ అని. హీ యూస్ టు సింగ్. అంటే కొంచెం ఐ థాట్ అంటే టిపికల్గా ఎట్లా అంటే క్లాసికల్ గురూస్ని చూసినప్పుడు ఐ యూస్ టు థింక్ ఓన్లీ వాళ్ళు ఏంటంటే ఓన్లీ క్లాసికల్ ఎక్కువ ఇష్టపడతారు, అంటే వేరే ఫార్మ్ ఆఫ్ మ్యూజిక్ ఎక్కువ నచ్చదేమో అని. మై గురూజీ వాజ్ లైక్ అంటే ఒకరోజు అంటే వీ వర్ డిస్కసింగ్ లైక్ దిస్. ఐ వాజ్ ఆస్కింగ్ అంటే నాకు తను ఎట్లా అంటే ఫ్రీడమ్ ఇచ్చారనమాట, ఎనీ సిలీ క్వశ్చన్ అని చెప్పి. అంటే నా సిలీనెస్ ఎంత ఉండిందంటే నేను ఒకరోజు అడిగా, సార్ నేను కూడా ఒక రాగం కనిపెడదాం అనుకుంటున్నా అంటే హీ లాఫ్డ్ అండ్ హీ సెడ్ మేబీ ఇట్ మైట్ బి పాసిబుల్, హూ నోస్, నువ్వు ట్రై చేయి తప్పలేదు అనే కైండ్ ఆఫ్. అంటే అంత తెలీదు అంటే. బట్ నాకు అంత ఆ ఫ్రీడమ్ వల్ల ఐ డిస్కవర్డ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ అనమాట. అంటే యూజువల్గా ఇప్పుడు హిందుస్థానీ గురించి బనారస్ హిందూ యూనివర్సిటీలో రీసెర్చ్ అవుతూ ఉంటుంది. సో ఇఫ్ ఐ డింట్ ఆస్క్ హిమ్ దిస్ క్వశ్చన్, నేను రాగం కనిపెడుతున్నాను, హీ వుడెంట్ హ్యావ్ టోల్డ్ దట్.
అండ్ ఆయన కూడా ఏంటంటే ఎప్పుడు ఆ వీడేంటి సిల్లీ క్వశ్చన్ అడుగుతున్నాడని చెప్పి ఎప్పుడు దాటేలే. నేను అడిగిన ప్రతి చిన్న క్వశ్చన్కి యూస్ టు ఆన్సర్ మీ. సో అంటే నేను అడిగినప్పుడు ఏంటంటే యూ హ్యావ్ టు లెర్న్ మ్యూజిక్ ఫర్ దాట్. నువ్వు కొన్ని అంటే ఇయర్స్ కాన్సర్ట్స్ ఇచ్చిన తర్వాత యూ విల్ గెట్ టు అ స్టేజ్ వేర్ పీపుల్ విల్ యాక్సెప్ట్ యువర్ క్లాసికల్ మ్యూజిక్. దెన్ యూ హ్యావ్ టు గో వేర్ పీపుల్ వర్క్ ఆన్ రీసెర్చ్, డూయింగ్ రీసెర్చ్ ఇన్ మ్యూజిక్ అని. దెన్ హీ యూస్ టు మేక్ మీ రీడ్ ఆల్ మ్యాగజైన్స్ వెన్ వాట్ ఎవర్ హీ సబ్స్క్రైబ్, అంటే హిందుస్థానీ క్లాసికల్ బేస్డ్ మ్యాగజైన్స్ ఉంటాయి కదా. సో అట్లా whatever he learned through his ears. అయితే తన ఎక్స్పీరియన్స్ని బట్టి తనేం చెప్పారంటే రాయడం వల్ల కంటే విని నేర్చుకుంది వీల్ రిమెంబర్ ఇట్ ఫర్ లైఫ్ టైమ్ అని చెప్పి. నువ్వు ఒక సాంగ్ని విను, ఈవెన్ ఇట్ మై టేక్ 500 times, బట్ నువ్వు అది లిరిక్ కూడా రాసుకోకుండా నేర్చుకుంటే యూ విల్ నెవర్ ఫర్గెట్ ఇట్ అని చెప్పి. హీ ఆల్సో రిమెంబర్స్ హిస్ ఫస్ట్ క్లాస్ కూడా, అంటే తన ఫస్ట్ క్లాస్లో ఏం చెప్పారు కూడా హీ రిటైన్స్ ఇట్ ఇన్ హిస్ మెమరీ. సో ఈవెన్ హీ డజంట్ లైక్ రైటింగ్ నోట్స్ అండ్ సింగింగ్. తను ఎందుకంటే హీ సేస్ దట్ వాట్ ఎవర్ యూ లిజన్, అంటే లిజనింగ్ ఈజ్ ది గ్రేటెస్ట్ థింగ్ దట్ దట్ కెన్ ఎవర్ హెల్ప్ అ మ్యూజిషియన్ టు రెండర్ ది బెస్ట్ అని చెప్పి. ఈవెన్ అంటే ఆల్ అదర్ బిగ్ కంపోజర్స్ కూడా దే సజెస్ట్ ఎప్పుడైనా విని పాడడాన్ని వాళ్ళు ఇష్టపడతారు. ఇంకా అది మనం చేయలేకపోతే ఆబ్వియస్లీ వి రైట్ ఇట్. సో అది నోటేషన్ ఎప్పుడైనా అవసరం ఉండి ఏమైనా టఫ్ బిట్స్ ఉంటే రాసుకొని ప్రాక్టీస్ చేసి పాడతాను, కానీ యూజువల్లీ ఐ ప్రిఫర్ లిజనింగ్ అండ్ సింగింగ్. ఓకే ఓకే. ఈ పాటలు ఇవన్నీ అవుతుండేసరికి నువ్వేం పాడినా సరే హిట్లు అవుతున్నాయి. లైక్ దట్స్ గ్లాడ్ దట్ అంటే పీపుల్ ఆర్ యాక్సెప్టింగ్ దట్ థింగ్. ఎందుకంటే దానికి కూడా అంటే ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్. మనం పాడిందల్లా యాక్సెప్ట్ అవ్వడం అనేది అది చిన్న విషయం కాదు. మేబీ అలానే బాలకృష్ణ గారి సినిమా గౌతమిపుత్ర శాతకర్ణిలో కూడా మీ పేర్లు వేశారు. దట్ వాస్ లైక్ గ్రూప్ సాంగ్ కదా? గ్రూప్ సాంగ్ అంటే ఆల్మోస్ట్ ది హోల్ సాంగ్ వాస్ గ్రూప్, అంటే సైనికులు పాడే సాంగ్ అది. అది కూడా ఏమైందంటే ఐ సాంగ్ అంటే ట్రాక్ ఇన్ మోక్ష స్టూడియోస్లో పాడితే నా ట్రాక్ అక్కడ డెస్క్టాప్ మీద ఉండిందనమాట. చిరంతన్ భట్ గారు హైదరాబాద్ వచ్చినప్పుడు హీ వాజ్ ఆస్కింగ్ ఫర్ గుడ్ కోరస్ సింగర్స్ అండ్ ఆల్. అయితే ఆ సౌండ్ ఇంజనీర్ కూడా హీ వాజ్ వెరీ గుడ్. సో మేమంటే ఎప్పుడు వెళ్ళినా అంటే మంచి మాట్లాడతారు. సో తను ఏంటంటే హీ ఆల్సో లైక్స్ మై వాయిస్ అనమాట. సో చిరంతన్ భట్ గారు అడిగేసరికి డెస్క్టాప్ మీద ఉంది కాబట్టి ప్లే చేస్తారంటే ఇమీడియట్గా. సో ఈ లవ్ దట్ థింగ్ అండ్ తనే డైరెక్ట్ కాల్ చేశారు. కాల్ చేసి మాట్లాడి హాయ్ సార్ ఐఎమ్ చిరంతన్ అంటే, సార్ ప్లీజ్ డోంట్ కాల్ మీ సార్, ఐఎమ్ అనురాగ్ సార్, ఐఎమ్ అ సింగర్ హియర్ అంటే, ఓకే వీ నీడ్ టు రికార్డ్ కోరస్, ఆర్ యూ అవైలబుల్ టుడే అంటే, యా సార్ ఐఎమ్ అవైలబుల్ అని చెప్పి అంటే ఓకే. ఇంకా అడిగారు అనమాట, హూస్ ఎవర్ ఆర్ అవైలబుల్ ప్లీజ్ ఆస్క్ దెమ్ టు కమ్ అంటే ఐ ఇన్ఫార్మ్ ధనంజయ అన్న, ఇంకా స్పీకర్ అండ్ ఆల్. సో వెళ్ళి వి రికార్డెడ్ అండ్ ఇట్ వాజ్ రియలీ గ్రేట్ వర్కింగ్ ఫర్ హిమ్. అండ్ తను కూడా అంటే ఆఫ్టర్ వర్కింగ్ ఆన్ దాట్ థింగ్ హీ అంటే కాన్స్టెంట్లీ ఎంకరేజెస్ మీ. ఎప్పుడైనా సాంగ్స్ రిలీజ్ అయినా హీ కీప్స్ సెండింగ్ మెసేజ్ ఆర్ అండ్ యూ డిడ్ అ గుడ్ జాబ్ అని చెప్పి. సో దట్స్ హౌ ఇట్ హ్యాపెండ్. అన్నీ అట్లా జరిగినాయి. ఇన్ని మంచి సాంగ్స్ పాడేవు, కానీ అంటే ఒక చిన్న క్లారిఫికేషన్ అనలేను, కానీ లైక్ యూ హ్యావ్ టు సే దిస్ ఇన్ఫర్మేషన్ ఆర్ క్లారిఫికేషన్ ఎనీథింగ్. చెప్పు. చాలా మంది స్టేజ్ సింగింగ్ కానీ షోస్ అని కానీ వెళ్తూ ఉంటారు, బట్ వీ కాన్ సీ అనురాగ్ ఇన్ ద షోస్ ఎక్కువగా. ఓకే, అంటే యూజువల్గా ఏమైందంటే నాకు I got lot of షో కాల్స్ ఆఫ్టర్ సూపర్ సింగర్ అండ్ ఆల్, బట్ ఐ వాజ్ స్కేర్డ్ దట్ అంటే నేను ఒకవేళ షో స్టార్ట్ చేసి ఇఫ్ ఐ బికమ్ బిజీ ఇన్ దాట్ వెదర్ ఐ వుడ్ బి ఏబుల్ టు కాన్సన్ట్రేట్ ఆన్ రికార్డింగ్స్ కాదా అని చెప్పి ఒక డౌట్ ఉండింది. అంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఫర్ దిస్, ఫ్యూ ఆఫ్ దెమ్ ఆర్ దీస్. సో అదొకటి ఉండింది. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు ఫస్ట్ అంటే నేను కొంచెం ఎలాంటి టైప్ అంటే ఐ కాంట్ టేక్ ఎవ్రీథింగ్ ఎట్ అ టైమ్, కొంచెం స్లోగా. అంటే ఐ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఐమ్ ఐ డూయింగ్. ఐ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఐమ్ డూయింగ్. సో అది అర్థమైన తర్వాతే నేను అంటే ఐ కెన్ టేక్ ఫర్దర్ స్టెప్ అనమాట. సో ఫస్ట్ ఏంటంటే రికార్డింగ్స్ కొంచెం మంచిగా చేసిన తర్వాత, అండ్ నాకేంటంటే ఇప్పుడు షోస్కి వెళ్ళి ఓకే ఇది అనురాగ్ సాంగ్ కదా అని చెప్పి జనాలు ఐడెంటిఫై చేస్తే ఐ ఫీల్ గుడ్ అని చెప్పి నేను అనుకున్నా. సో అందుకని చెప్పి ఫస్ట్ రికార్డింగ్లో ఆఫ్టర్ డూయింగ్ సమ్ వర్క్ దెన్ వీల్ స్టార్ట్ అని. అండ్ షోస్కి కూడా అంటే నాకంటూ కొన్ని పారామీటర్స్ ఉన్నాయి. అంటే కొంచెం ఇలా చేయాలి అలా చేయాలి అనుకున్న చిన్న డ్రీమ్స్ కైండ్ ఆఫ్ థింగ్ అనుకోవచ్చు. సో అవన్నీ అంటే దానికి ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ టెక్నికల్ నాలెడ్జ్ అండ్ ఆల్.
సో అందుకే అవి నేర్చుకున్న తర్వాత అంటే షో చేయడం కూడా అంత ఈజీ విషయం, మనం అనుకున్నంత ఈజీ విషయం కాదు. సో దెర్ ఈస్ లాట్ ఆఫ్ యునో టెక్నికాలిటీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్, లైవ్ యునో సౌండింగ్ అండ్ ఆల్ ఉంటుంది కదా. సో అందుకని చెప్పి అండ్ నౌ ఐఎమ్ డూయింగ్ షోస్ విత్ యునో మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరైనా దే డూ షోస్ కదా. సో వాళ్ళతో ఐఎమ్ డూయింగ్, రీసెంట్లీ ఐ డిడ్ అ షో విత్ అనూప్ సార్ ఇన్ వైజాగ్. సో అట్లా ఐఎమ్ డూయింగ్, దెర్ ఈస్ లాట్ మోర్ టు లెర్న్. ఇంకా చాలా నేర్చుకోవాల్సింది ఉంది, ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి హోప్ఫుల్లీ ఐ డెఫినెట్లీ డూ, బట్ ఆఫ్టర్ లెర్నింగ్ యూనో. సూపర్. అనూప్ రూబెన్స్ గారి దగ్గర కానీ అంటే అందరు మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర జనరల్గా నాకు తెలిసినంత వరకు స్టార్టింగ్ స్టేజెస్లో అంటే కంపోజింగ్ స్టేజెస్లో యూ వర్క్డ్ విత్ అనూప్ సార్ కూడా కదా, అంటే పాట స్టార్ట్ అయిన దగ్గర నుండి బయట అవుట్పుట్ వచ్చేంత వరకు. అంటే జనరల్గా కంపోజింగ్ అంటే ఎలా చేస్తూ ఉంటారు? కంపోజింగ్ ఈజ్ వన్ సచ్ బ్యూటిఫుల్ థింగ్ దట్ కెన్ ఎవర్ హ్యాపెన్. అయితే నాకు ఇంకొక లక్కీ థింగ్ ఏంటంటే నేను కంపోజింగ్ స్టేజెస్లో ఐ గాట్ అ ఛాన్స్ టు వర్క్ విత్ మల్టిపుల్ కంపోజర్స్. ఐ వర్క్ విత్ అనూప్ సార్, I worked with Zibran sir, I worked with Mani Sharma sir. It's the greatest thing. I worked with Keeravani sir. I mean, many composers. So even Mickey sir kuda. So composing stage lo, like, and what exactly do you want to know about that thing? కంపోజింగ్, హౌ డు ఆ సాంగ్స్ స్టార్ట్? ఓకే. అంటే యూజువల్గా ఏంటంటే డైరెక్టర్స్ అంటే ఒక్కొక్క కంపోజర్ స్టైల్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. అంటే కొంతమంది ఏంటంటే దే గెట్ ఇన్స్పైర్డ్ బై ది సిచ్యుయేషన్, ఆర్ కొంతమంది ఏంటంటే దే గెట్ ఇన్స్పైర్డ్ బై ది హోల్ స్టోరీ. అంటే స్టోరీ మొత్తం విన్న తర్వాత దే వాంట్ టు కంపోజ్ ఫర్ దాట్. కొంతమంది ఏంటంటే ఓన్లీ సిచ్యుయేషన్ని బట్టి వెళ్తారు. సో యూజువల్గా ఏంటంటే ఇప్పుడు డైరెక్టర్స్ ఎవరైనా వచ్చి దే ఎక్స్ప్లెయిన్ ది సిచ్యుయేషన్ టు ది మ్యూజిక్ డైరెక్టర్, అండ్ బేస్డ్ ఆన్ దాట్ సిచ్యుయేషన్ ఆ మూవీ రిక్వైర్మెంట్ని బట్టి, అంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్డ్ యునో బిహైండ్ అ సాంగ్. అంటే హీరో స్టైల్స్ని బట్టి, సో అంటే హౌ ఇట్ డిఫర్స్ ఫ్రమ్ యునో ఫర్ అ సింగర్ టు యునో రెండర్ సాంగ్స్ ఫర్ డిఫరెంట్ హీరోస్, అట్లా కూడా కాంపోజిషన్స్ కూడా డిఫరెంట్ హీరోస్కి ఉంటుంది కాబట్టి. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసి ఆ ట్రెండ్ని బట్టి కూడా, అంటే ఇప్పుడు ఏ మ్యూజిక్ అయితే ట్రెండీగా ఉందో, ఆడియన్స్ ఏది యాక్సెప్ట్ చేస్తున్నారో దాన్ని బట్టి దే స్టార్ట్ కంపోజింగ్. సో ఏ మ్యూజిక్ డైరెక్టర్ స్పెషాలిటీ అండ్ వాళ్ళ స్టైల్ని బట్టి దే గో ఆన్. బట్ ఎవ్రీ కంపోజర్ హూమ్ ఐ వర్క్ విత్ ఆర్ బ్యూటిఫుల్ ఇన్ దేర్ ఓన్ వే. దాని తర్వాత సింగర్స్తో పాడడం వేరు, ఒక స్టార్ యాంకర్తో కూడా ఈ మధ్య రీసెంట్గా పాడారు. ఇట్స్ అ ప్రివిలేజ్. అంటే ఒక రకంగా ఐమ్ హ్యాపీ. ఇట్స్ అ డిఫరెంట్ థింగ్ కదా, యూజువల్లీ అన్యూజువల్ హ్యాపెనింగ్ అది. అది ఎలా జరిగింది? తమన్ గారికి పాడిన ఫస్ట్ సాంగ్ కదా? తమన్ గారికి పాడిన ఫస్ట్ సాంగ్ అది ఏమైందంటే వెన్ ఐ సాంగ్ బేబీ డాల్ వాజ్ రిటన్ బై రామజోగేష్ శాస్త్రి గారు. సో రామజోగేష్ శాస్త్రి గారు హీ లైక్డ్ ఇట్, బేబీ డాల్ ఇష్టమైంది తనకి. సో అది అయిన తర్వాత ఒకరోజు సార్ కాల్డ్ అండ్ అది ఏమన్నారంటే, నువ్వు ఒక సాంగ్ ఉంది, యూనో యు ఆర్ నాట్ గోయింగ్ టు సింగ్ ది ఫైనల్. ఐ మీన్ ఫైనల్ ఇన్ సెన్స్ అప్పటికి అంటే హీ జస్ట్ క్లారిఫైడ్ అంతే, ఏంటంటే ఎట్లుంటుందంటే ఎక్స్పెక్టేషన్స్ వస్తాయని చెప్పి, తమన్ గారికి ఒకటి పాడాలి, జస్ట్ ట్రాక్ వర్షన్ అది అని చెప్పి, నీ వాయిస్ ట్రై చేద్దాము అని చెప్పి అంటే, సరే ఓకే సార్ అని చెప్పి నేను వెళ్ళి పాడాను. అంటే వాళ్ళకి కైండ్ ఆఫ్ చిన్న ఏదో సమ్ ఆ పర్టికులర్ వాయిస్ మాడ్యులేషన్, అంటే మెయిన్ వేరే సింగర్ ఎవరితో అయితే ట్రై చేద్దాం అనుకున్నారో ఆ కైండ్ ఆఫ్ స్టైల్లో పాడించుకున్నారు అనమాట. పాడించుకున్న తర్వాత అయిపోయిన తర్వాత కట్ చేస్తే సడన్గా ఆన్ ది రిలీజ్ డే ఐ డిడ్ంట్ న్యూ దట్. అప్పటి వరకు తెలియదు. ఐ థాట్ ఓకే ఫైన్, ఆ సాంగ్ అయిపోయింది కదా, మర్చిపోయాను అనమాట. ఓకే ఫైన్, సమ్మన్ ఎల్స్ వుడ్ హావ్ సంగ్ ఇట్ అని. యా ఏ సూయా 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 అట్టా ఎట్టా పుట్టేసావే అనసూయా, ఏ సూయా 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 నాతో సెల్ఫీ కొట్టేసావే అనసూయా. వెరీ డిఫరెంట్ సాంగ్. అండ్ చెప్పిన కదా, అంటే ది ఫ్యాక్ట్ దట్ ఐ లవ్ యునో చేంజింగ్ టెక్స్చర్స్ అనేది నాకు చాలా ఇష్టం అనమాట. అంటే వాట్ ఐ ఫీల్ ఈజ్, ఒకసారి జరిగింది ఇంకోసారి జరగకూడదు అనే ఒక చిన్నది ఉంటుంది. ఒకసారి మెలడీ వాడేస్తే మళ్ళీ ఆ టింబర్ ఎందుకు, విల్ ట్రై సంథింగ్ డిఫరెంట్ ఎప్పుడు. అంటే వీ షుడ్ బి, ఐ లవ్ యునో ఎవర్ ఎవాల్వింగ్ కాన్సెప్ట్, వీ షుడ్ ఎవాల్వ్ ఈచ్ అండ్ ఎవ్రీ డే అనే కైండ్ ఆఫ్ థింగ్. సో ఐ లవ్. మనం స్టార్టింగ్ లో మాట్లాడుకున్నట్టు లచ్చిందేవకో లెక్కుందిలో ఒక సాంగ్ ఉంటుంది, అది మెలడీ సాంగ్ చాలా బాగుంటుంది, అది కూడా ఒక 2 lines.
నీకిప్పటికిప్పుడు చెప్పేద్దామని తొందరపడుతూ ఉంటే ఆ తొందరలో పడి అన్నీ మరిచే అలవాటొచ్చింది, అది చాలా బాగుంది. క్రేజీ 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 ఇట్స్ క్రేజీ. సూపర్. అలానే రీసెంట్గా మణిశర్మ గారికి ఒక మంచి పాట పాడారు, ఆకతాయి ఆకతాయి అనే సినిమాలో. అది కూడా ఒక 2 lines. ప్రాణం పరవన అడుగే వేసే ముందుగా నా 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 ఈ జననమే ఇలా నీ కోసం జరిగనే, నన్నే మరణమే హరించేదాకా వదలనే. ఓ సూపర్. మార్నింగ్ హై పిచ్ అన్నట్టు. వెరీ నైస్. అండ్ మనం ఇందాక మాట్లాడుకున్నట్టు రామ్ జోగి శాస్త్రి గారు ఇస్ లైక్ చాలా మంది he encourages a lot. అంటే one of the greatest qualities that I observe with him is that అంటే తను ప్రతి ఆడియో ఫంక్షన్లో he thanks music directors on behalf of singers అనమాట. అది చాలా అంటే దానికి చాలా పెద్ద మనసు ఉండాలి బేసికలీ. ఏంటంటే తను ఎవ్రీ అంటే ఆడియో లాంచ్లో he thanks music directors, అంటే స్పెషల్గా సింగర్స్ పేర్లు మెన్షన్ చేసి మరి he encouraged lot of singers. ఈవెన్ ఐ హ్యావ్ సీన్ అంత ఎంకరేజ్మెంట్, అంత పెద్ద లిరిసిస్ట్ అసలు అంటే వాళ్ళకి అవసరం కూడా లేదు, ఎందుకంటే మేము అంటే వీఆర్ వెరీ స్మాల్ కదా ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్. సో దట్స్ రియలీ అ గ్రేట్ బ్లెస్సింగ్ టు ఆల్ ది ప్రజెంట్ సింగర్స్ హూ ఆర్ వర్కింగ్. సూపర్. ఫైనలీ మనం చెప్తున్నట్టు లైక్ ఎండింగ్లో ఒక అదిరిపోయే పాట తప్పకుండా పాడాల్సిందే. అండ్ ఈ సాంగ్కి కూడా ఐ హ్యావ్ అ స్మాల్ అంటే స్టోరీ టు షేర్. ఐ వాజ్ వర్కింగ్ ఫర్ కాటమరాయుడు అంటే ఫర్ అబౌట్ 6 months అనమాట. వర్క్ చేస్తుంటే ఆబ్వియస్లీ ఏంటంటే ఎక్కడో చోట కార్నర్లో చిన్న అంటే మనకు ఫీలింగ్ ఉంటుంది, అరే నేను నా పాట కూడా ఉంటే బాగుంటుంది అని. బట్ ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్, ఎందుకంటే ఐ న్యూ దట్ ఐఎమ్ వెరీ న్యూ kind of infant to film industry kind of thing. So ఇంత ఇనిషియల్ స్టేజ్లో కూడా ఎక్స్పెక్ట్ చేయడం తప్పులే అనుకొని ఐ థాట్ ఓకే అని చెప్పి అనుకున్నా. సో ఆఫ్టర్ హ్యావింగ్ సంగ్ డిఫరెంట్ వర్షన్స్ ఆఫ్ ట్రాక్స్ అండ్ ఆల్, సో రేపు ఆడియో లాంచ్ అంటే ఐ మీన్ సాంగ్ లాంచ్ అవ్వాల్సింది March 3rd or 4th. లాంచ్ రేపు ఈవినింగ్ 4 o'clock అని చెప్పి డిక్లేర్ చేసిన తర్వాత వీఆర్ స్టిల్ వర్కింగ్ ఇన్ ది స్టూడియో అనమాట. అంటే అనూప్ సార్ అండ్ ఐ కీప్ వర్కింగ్ ఈవెన్ ఇన్ ది నైట్స్. సో అంటే ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఉంటే వి వర్క్. సో అప్పుడు 3 o'clockకి సార్ వాజ్ అంటే వర్కింగ్ ఆన్ డిఫరెంట్ వర్షన్స్. సో వర్క్ చేసినప్పుడు బీజిఎమ్స్ గురించి ఏదో అడిగితే హీ యూజువలీ ఆస్క్స్ హూస్ ఎవర్ ఆర్ అంటే అవైలబుల్ అన్నమాట, ఇది బాగుందా అంటే జస్ట్ ఊరికే దే వాంటెడ్ టు నో సరదాగా అంటే ఆడియన్స్ ఏమనుకుంటున్నారు, ఆడియన్స్ కైండ్ ఆఫ్ పర్స్పెక్టివ్ నుంచి. ఎందుకంటే ఎంత కంపోజర్ చేసినా దే ఆల్సో వాంటెడ్ టు కన్సిడర్ కదా. సో దాంట్లో ట్రంపెట్ బిట్ ఒకటి వస్తే హీ వాజ్ ఆస్కింగ్ మీ అనమాట, హీ వాజ్ అబ్జర్వింగ్ మీ. 4 అయిపోయింది, లైక్ ఐ థాట్ ఓకే రేపు సాంగ్ రిలీజ్ ఉంది కదా, ఇంకా స్టిల్ ఇంకా ఎడిట్ చేస్తున్నారు కైండ్ ఆఫ్ థింగ్ అనుకొని హీ వాజ్ ఆస్కింగ్ ఈ ట్రంపెట్ బిట్ బాగుందా లేకపోతే ఆ రాయుడు. అండ్ రాయుడు షౌట్ యాక్చువల్లీ ఇట్ గాట్ మీ అంటే లాట్ ఆఫ్ అంటే అది చాలా మందికి నచ్చింది. అంటే ఐ గాట్ లాట్ ఆఫ్ మెసేజెస్ అండ్ ఆల్ ఫర్ అంటే స్పెషల్లీ దట్ థింగ్. ఈవెన్ ట్రైలర్ రిలీజ్ అయింది, టీజర్ రిలీజ్ అయింది లాంగ్ బిఫోర్ ది సాంగ్. అది సాంగ్ నుంచి తీసే ట్రాక్ వర్షన్ నుంచి తీసి పెట్టారనమాట. అందులో నాట్ మెనీ న్యూ దట్ ఐ సాంగ్ దట్. ఎగ్జాక్ట్లీ నేను అదే చెప్తాను అనుకున్నాను. టీజర్ రిలీజ్ అయినప్పుడు అది చాలా హాంటింగ్ గా ఉంది, విన్న వెంటనే ఫోన్ లో వినగానే గూస్ బంప్స్ వచ్చాయి. ఎవరబ్బా పాడే నాకు కూడా తెలియట్లేదు ఎవరి వాయిస్ ఇది ఎవరి వాయిస్. సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఏంటి నువ్వు పాడేవా అనుకున్నాను నేను. సో అప్పుడు ఏంటంటే ఆ ట్రంపెట్ బీట్ కోసం సార్ వాజ్ ఆస్కింగ్ ఇది పెడదామా లేకపోతే ఆ రాయుడు పెడదామా అంటే నేను సార్ రాయుడు ఈజ్ యాక్చువల్లీ ఆబ్వియస్లీ గుడ్. సో అప్పటికి అంటే ఒక 3-4 times వస్తుంది సాంగ్లో. సో నాకు తెలిసి ఇది కూడా బాగుంటుందేమో ట్రంపెట్ బిట్ అంటే హీ వాజ్ స్మైలింగ్ అనమాట. ఒక కైండ్ ఆఫ్ ఒక అంటే వెరైటీ స్మైల్ ఉంది. సో నాకు అర్థం కాలే అప్పటికి, ఏంటో అడిగారు సరేలే నేను చెప్పిన ఒపీనియన్ మీద నవ్వొచ్చిందేమో నవ్వుకుంటున్నారేమో అనుకున్నా. అయితే సడన్గా సార్ దగ్గరికి వచ్చి
నేను అబ్జర్వ్ చేస్తున్నా ఏమవుతుంది వాట్స్ హ్యాపెనింగ్ అని. షేక్ హ్యాండ్ ఇస్తే ఓకే థ్యాంక్ యూ సార్, మీ వాయిస్ ఫైనల్ ఉంచాము అంటే ఐ వాజ్ లైక్ ఓ సార్ చెప్పా సార్ అంటే నిజమా అంటే నేను నిజమా అని కూడా అడగలే. బేసికలీ నేను ఇట్లా నిలబడిపోతే వీ ట్రైడ్ యునో లాట్ ఆఫ్ వర్షన్స్ అండ్ అంటే ఈవెన్ యాక్చువల్లీ సార్ వాంటెడ్ టు కీప్ ఇట్ ఇన్ మై వాయిస్ సిన్స్ ది బిగినింగ్ అంట. వెన్ హీ కంపోజ్డ్ హీ లవ్డ్ మై వాయిస్ అండ్ తను ఏమన్నా నాకు అనుకున్న ఫీల్ సరిపోయింది. అండ్ ది అంటే మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ విత్ ఎనీ కంపోజర్ ఇస్ దట్ వాళ్ళు అనుకున్న ఫీల్ వస్తే ది డోంట్ గో ఫర్ యునో ఎక్స్ట్రా థింగ్ అండ్ ఆల్. ఈ సింగర్ అని ఆ సింగర్ అని అట్లా ఏమి ఉండదు. సో బట్ ఏంటంటే కొంచెం అంటే మూవీ టీమ్ అందరికి కూడా ఉంటుంది కదా, బికాస్ దే వాంట్ పెద్ద సినిమా పెద్ద హీరో. సో యూజువల్గా దే ట్రైడ్ విత్ బిగ్ నేమ్స్ అండ్ ఆల్. అప్పుడు అనుకున్నాం కానీ ఐ వాజ్ కాన్ఫిడెంట్ అబౌట్ యూ అని. సో హీ వాజ్ అంటే హీ సెడ్ ఐ వాజ్ అంటే ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ యునో యూ డిజర్వ్ ఇట్ అని. యా సో వీ వర్క్డ్ ఆన్ ద ట్రాక్ యునో డేస్ అండ్ నైట్స్ సిన్స్ 6 months వీ వర్కింగ్. సో హీ ఈజ్ ఆల్సో హ్యాపీ అంటే నీ హార్డ్ వర్క్కి తగ్గట్టు యూ డిజర్వ్ ఇట్ అని అన్నారు. ఓకే ఫైన్ వాట్ ఎవర్. యా షూర్. రాయుడో మిరా మీసం మెలి తిప్పుతాడు జనం కోసం, కరకరా కండల రోషం పోటెత్తుతాది జనం కోసం. మండే ఆవేశం వీడుండే నివాసం, వీడో నేలబారు నడిచే నిండైన ఆకాశం. అసలు సిసలు చురుకు సరుకు అణువణువున సెగరగిలేలా సూరీడల్లే వచ్చాడు మన అందరి కటమరాయుడు. పంచే గట్టిన మంచితనం నిలువెత్తు కటమరాయుడు. సూపర్. అమ్మో నాకు ఒక్కసారి ఇది మొత్తం ఏమైపోయిందో అర్థం కాలేదు. ఇట్ వాస్ లైక్ ఆసమ్. థ్యాంక్ యూ సో మచ్. లవ్డ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. మై ప్లెజర్. హ్యాడ్ ఎ నైస్ టైం. That's how I'm starting off my journey. And ఇలానే మంచి మంచి పాటలు పాడుతూ ఉండాలి పెద్ద పెద్ద కంపోజర్స్ కి, మనీష్ శర్మ గారికి, కీరవాణి గారికి. నేమ్ ఎనీవన్, యూ హ్యావ్ టు సింగ్ ఫర్ ఎవ్రీవన్. Thank you so much. Thank you so much for joining us. And wishing you all the best for your interviews. And బయట నేను చాలా మంది నుంచి విన్నాను that you are doing really well. And even I am watching all your interviews. And thank you so much once again. Thank you. Hi everyone, this is Anurag Kulkarni. Watch my exclusive interview with Kaumudi only on iDream. Do subscribe iDream.